గంగా తరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం హలో, మీ పేరు కృష్ణారావు కదండి? అవునండి. మీరు పాలకుల నుంచి ఏదైనా వస్తున్నారు? అవును, మీకెలా తెలుసు? మీరు రాజలక్ష్మి ఇండస్ట్రీలో పనిచేయడానికి వచ్చారు కదండి? ఎస్, కరెక్ట్. ఇంతకీ మీరెవరు? హలో బ్రదర్, గ్లాడ్ టు మీట్ యూ. నా పేరు ప్రకాష్. మీరు పనిచేయబోయే ఆఫీస్లోనే నేను పనిచేస్తున్నాను. అలాగా, గ్లాడ్ టు సీ యూ. ఇంతకీ నేను వస్తున్నట్టు మీకెవరు చెప్పారు? మా ఆవిడ చెప్పింది. మీ ఆవిడ? మీ ఆవిడకి నేనెలా తెలుసు? అవన్నీ తర్వాత మాట్లాడుకున్నారా, ముందు రారా. ఒరే అంటే ఆశ్చర్యపోతున్నావా? నేను నా ఫ్రెండ్స్ అందరూ ఒరేనా పోతే కొంచెం ఇదిగా ఉంటుంది. అది ఒక్కటే నా వీక్నెస్. ఇది నీ రెండో వీక్నెస్? అవునరా, నువ్వు కూడా ఒరే అంటే మన ఇద్దరు ఫ్రెండ్స్ అయితే అనరా. అలాగేరా. ఇంతకీ మనం ఎక్కడికి పోతున్నట్టు? ముందు పదా చెప్తాను. కమాన్ విజయ. విజయ తీసుకొచ్చేసాను. ఇతనే అతను. అతనే ఇతనని చెప్పింది నేనే కదండి. ఏమైతేనే మొత్తం మీద తీసుకొచ్చారు. నమస్కారం కృష్ణారావు గారు. నేను మీకెలా తెలుసండి? ముందు నువ్వు కూర్చోరా. ఏమిటి అప్పుడే మీ ఫ్రెండ్షిప్ ఒరే అనుకునే వరకు వచ్చిందా? ఒరే అనుకోవడమే కదండి, ఇప్పటికి 2 సార్లు మీ ఆయన నా భుజం మీద వాయించడం వరకు వచ్చింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తెస్తాను. కమాన్ కూర్చో. బాబు, ఒరే భలేవాడిరా నన్ను వాయించక అసలు విషయం ఏంటో చెప్పు. ఏమిట్రా? పాలకుల నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళందరినీ ఇలాగే మీ ఇంటికి తీసుకొచ్చేస్తుంటావా? ఎరా, నాకేం పని లేదనుకున్నావా? నువ్వు మనవాడి కాబట్టి తీసుకొచ్చాను. మనవాడా? నేను మీ వాడిని ఎలా అవుతాను? ఆ విషయం నేను చెప్తాను గానీ ముందు కాఫీ తీసుకోండి. తీసుకో. ఏమండి, మన ఊళ్ళో వంకాయల వెంకటరావు గారు మీకు తెలుసా?
తెలియదండి. పోనీ బెండకాయల భాస్కరరావు గారు? వంకాయల వెంకటరావు గారు, బెండకాయల భాస్కరరావు గారు. దొండకాయల దామోదరరావు వారికి అల్లుళ్ళు కదరా. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు అంటే మీకు ఎందుకు అంత ఇష్టమో నాకు తెలియదు కానీ అసలు విషయం నేను ఎలా మీ వాడినైనా చెప్పరేమిటి? మరేం లేదండి, మా వారు పనిచేస్తున్న ఆఫీస్ కి మీరు పాలకొల నుంచి వస్తున్నట్టుగా చెప్పారు కదండి? చెప్పాను. రెండుసార్లు చెప్పాడు. మీరేమో సాక్షాత్తు సుందరామయ్య గారి కొడుకు. ఏంటి మా నాన్నగారు కూడా మీకు తెలుసా? మీ నాన్నగారు మాకు బాగా తెలుసండి, కానీ మేమే వారికి తెలియదు. సరే, నీకు ఈ ఊరు కొత్త కాబట్టి ఇల్లు గిల్లు దొరికే వరకు ఇక్కడే ఉండటం తీసుకొచ్చాను. చాలా సంతోషంగా. కొత్త ఊర్లో సొంత మనుషుల స్నేహం దొరకడం నిజంగా నా అదృష్టం. దాందే ఉందండి. అవును, మీకు ఇంకా పెళ్లి కాలేదండి? లేదండి, ఇప్పట్లో ఆ ఉద్దేశం కూడా లేదు. ఎందుకనండి? నాకు నచ్చిన అమ్మాయినే నేను ప్రేమించాలని, ఆ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని, ఇలా కొన్ని వ్యవస్థ సిద్ధాంతాలన్నీ ఎడిపోయాయి. అలే విజయ, ఆఫీస్ టైం అయింది, వెళ్ళి స్నానం ఏర్పాటు చేయి. అలాగేనండి. ముందు కుడికాలు పెట్టు. పోరా బెదవ చేస్తాను నువ్వు. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఆఫీస్ లో జాయిన్ అయిన ఈ పాలకొల్లు పడుచువాణ్ణి అంటే కృష్ణ గారిని మీకు పరిచయం చేస్తున్నాను. నా పరిచయం చాలు కానీ ముందు వేరే నాకు పరిచయం చేయి. ఈయన ఆంజనేయులు గారని మా అందరికి పెద్ద దిక్కు, మా గుమస్తాలందరికీ కుల. వీడు పెద్ద కవి, పాటల దగ్గర నుంచి పద్యాల వరకు దంచిపారేస్తాం అని పొగిడితే పొంగిపోయేవాడు కాదు ఈ కవిరత్న. వీడి పేరు సారథి, మాకు ఆఫీసర్ కి మధ్య వారథి. ఏది నేరాల మీటలోనా? ప్రియవచనములు మాత్రమే. మిగిలిన వాళ్ళందరినీ మధ్యాహ్నం పరిచయం చేద్దాం గానీ ముందు మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాస్త చెప్పరా? ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలుసండి. ఆ రూల్స్ కాదండి, పాత వాళ్ళకి కొత్త వాళ్ళు టీ పార్టీ ఇవ్వటం మా ఆఫీస్ రూల్స్. టీ పార్టీ ఏం కర్మండి, ముందు ఇల్లు దొరకనివ్వండి, ఏకంగా డిన్నర్ పార్టీ ఇచ్చేస్తాను. అందుకే ఈ రోజు నుంచి ఆఫీస్ వదలగానే ఇల్లు వెతకడమే మన డ్యూటీ, మన ప్రథమ కర్తవ్యం. అయినచో త్వరలోనే ఒక అడ్డుకొంప ప్రాప్తి రస్తు. జయం రా, ఇక రంగంలోకి దిగుతాం. అలాగే, అదిగో అదే నీ సీటు, అది నా సీటు. ఆహా, ఇల్లు చాలా బాగుందిరా. ఈ ఇంట్లో పోర్షన్ అద్దెకి దొరికితే ఎవరు కావాలండి? నమస్కారం అండి. నమస్కారం. ఇంట్లో ఏదో పోర్షన్ అద్దె ఖాళీగా ఉందని తెలిసి అది మా వాడికి అద్దెకిస్తారేమో అడగడానికి వచ్చామండి. కూర్చోండి. మీరు నిలబడే ఉన్నారు. మీరు కూర్చోండి. థ్యాంక్స్. ఏం పని చేస్తున్నారండి? రాజలక్ష్మి ఇండస్ట్రీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నానండి. అలాగా, పోర్షన్ ఖాళీగానే ఉందండి. అద్దె మాత్రం నెలకు 200 రూపాయలు. పర్లేదండి. మీకు పిల్లలు ఎంతమంది అండి? నేను ఇక బ్రహ్మచారినేనండి. అందులో ఏమాత్రం అబద్ధం లేదండి. బ్రహ్మచారులకు ఇల్లు ఇవ్వడం మాకు ఇష్టం లేదండి. అది కాదండి, నేను బ్రహ్మచారినైనా బ్రహ్మచారి అంటే సారీనా? ఇదెక్కడ గొడవరా బాబు? మీరు చెప్పేదంతా బాగానే ఉంది, కానీ నేను బ్రహ్మచారులకు ఇల్లు ఇవ్వదలుచుకోలేదే. మీరు ఇలా నిర్ణయం చేసుకుంటే నా బోర్డు బ్రహ్మచారులందరూ ఎక్కడ ఉండాలండి? దయచేసి మీ నిర్ణయాలు కొంచెం మార్చుకోండి ప్లీజ్. అవునండి, మీకు పుణ్యం ఉంటుంది, ఇవ్వండి. సరే, ఓకే. అమ్మయ్య, దారికి వచ్చారు. రాలేదు, కంగారు పడొద్దు. మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు పెళ్లి చేసుకుంటా, ఇల్లు తప్పకుండా నీకే. 2 నెలల్లో పెళ్లి చేసుకోవడం అంటే మాట్లాడండి. జీవిత పాత్ర దొరకద్దు. ముందు మీరు ఇల్లు వెంట తర్వాత పెళ్లి చేసుకుంటాను. ముందు నువ్వు పెళ్లి చేసుకుంటా, తప్పకుండా నీకే ఇస్తాను. ఒరే కృష్ణ, తెలియదు కదా. వస్తామండి. ఎవరో నువ్వు? నీ పేరేంటి? నా పేరు చిట్టుబాబు సార్. ఓహో, ఎవరు కాదు సార్? ఈ ప్రాంతంలో ఇల్లు ఏమైనా అద్దెకున్నాయా? నీకు తెలుసా? చూపిస్తావా? అయితే పద. వీడు ఆట పడ చూస్తుంటే ఆయన కూడా ఎవరన్నా కొట్టేస్తాను. పైన కింద. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు కావాలి? మీరే కావాలి. ఒళ్ళెలా ఉంది? మీ ఇంట్లో పోర్షన్ అద్దెకుందని. పోర్షన్ ఖాళీగానే ఉంది. రండి రండి, కూర్చోండి. బాగుందండి, చాలా బాగుందండి. ఈ ఇంట్లో ఏ పోర్షన్ అండి అద్దెకిచ్చేది? పోర్షన్ ఏమీ లేదండి, ఒక గది ఉంది. మీరు నాకు నచ్చాలిగా. నచ్చడమా? అదేనండి, మీకు పెళ్ళయిందా? అయిందండి. అయిందా? లేవండి ముందు, లేవండి, బయటికి నడవండి. అదేమిటండి? అదంతేనండి, నా ఇల్లు బ్రహ్మచారులకు తప్ప సంసారాలకు అతికివ్వను. అయింది నాకండి, వీడికి కాదు. పోర్షన్ కూడా కావాల్సింది వీడికే. అవునండి, నిజంగా నాకు ఇంకా పెళ్లి కాలేదు. దయచేసి నన్ను ఒక ఇంటివాణి చేయండి. అయితే పెళ్ళయిందని ఎందుకు అబద్ధం ఆడారు? అదే అండి, పెళ్లి కాలేదని చెప్తుంటే ఇల్లేమో పో అంటున్నానండి, అందుకని చిన్న అబద్ధం ఆడేవండి. అంతేనండి, నేను ప్యూర్ బ్రహ్మచారినండి. మాకు కావలసింది కూడా మీలాంటి వాళ్లే. లోపలికి రండి, చూద్దురు గాని. రండి, ఇది బెడ్రూమ్. ఎలా ఉంది? మీలాగే చాలా అందంగా ఉందండి. బహుశా మీ బెడ్రూమ్ ఏంటుంది. అవును, మీరెంత ఖర్చు పెట్టినా ఇలాంటి ఇల్లు దొరకదు. చాలా థ్యాంక్స్ అండి. ఈ ఒక్క గదిని బట్టి మా ఇల్లంతా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఊహించుకుంటున్నావు. అద్దెంతండి?
అద్దె మాత్రం 100 రూపాయలు. అద్దె మాత్రం 100 రూపాయలు అంటున్నారు మరి? అదేనండి, అద్దె కాకుండా మిగిలిన ఖర్చులు. ఉంటాయి కదా, నీళ్ళ ఖర్చులని, కరెంట్ ఖర్చులు అవి. అడ్వాన్స్ ఇచ్చేస్తా. దాంతే ఉందండి, మిగతా విషయాలు మాట్లాడుకున్న తర్వాత. మాట్లాడుకోండి. చెప్పండి. మీరు కొంచెం బయటికి వెళ్తారా? ఎందుకండి? ఇంటి ఓనర్ని నేను, అద్దెకుండేది ఆయన. మేము కొన్ని షరతులు మాట్లాడుకోవాలిగా. పర్వాలేదండి, వాడున్నా పర్వాలేదు, మా మధ్య దాపరికాలేం లేవు. ఏ ఒంటరిగా ఉంటే మాటలు రావా? నువ్వు మాట్లాడరా, నేను బయట. రే, బావగారిని బయటికి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉండు. వెళ్ళరా. ఏమిటలా వణికిపోతున్నారు? కూర్చోండి. అదే ఇక్కడ అండి. మీ షరతులు ఏవో గబగబా చెప్పేస్తే. ఏమిటా తొందర? నాకా వెనక ముందు ఎవ్వరూ లేరు. మీరు తోడు నీడుగా ఉంటారని మీకు ఈ గది అతికిస్తున్నాను. అలాగేనండి. నా మొదటి షరతు, మీరు 1 సంవత్సరం దాకా పెళ్లి చేసుకోకూడదు. అదేమిటండి? పెళ్లి చేసుకుంటే జీవితంలో ఏ ఆనందం ఉంటుందో చెప్పండి. కరెక్ట్. నా మనసులో మరి చాలా కరెక్ట్ గా చెప్పారు. అదేమిటి అలా లేచి నిలబడిపోయారేమిటి? పాపం మేము నిద్ర వస్తున్నట్టుందేమో. అబ్బే అదేం లేదండి, కూర్చోండి. తిరిగి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, పట్టు. నా రెండో షరతు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరండి. ఒకవేళ ఉన్నా మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రాకూడదు. అసలు అలాంటి గొడవే నాకు లేదండి. ఈ ఇంటికి వచ్చిన కుర్రాళ్ళని నా సొంత మనుషులాగా చూసుకుంటాను. అలాగా? థ్యాంక్స్ అండి. మనలో మనకు థ్యాంక్స్ ఏమిటండి? అమ్మో, అర్థమైపోయింది. నాకు ముందే అర్థమైపోయింది. ఈ ఇంటోళ్ళు వీధిలో బోర్డు పెట్టి మరి మనల్ని పిలుస్తున్నారా? అయితే దొరుకుతుందిరా, బోర్డు చుడుగానే నా కుడికి నదిలింది. అదిరిందా? అయితే తప్పకుండా దొరుకుతుంది. ఏంటిది? ఓకే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు కావాలండి? మీ ఇంట్లో ఏదో పోర్షన్. అదే బోర్డు చూసి వచ్చామండి. మా ఇంట్లో పోర్షన్ నిన్ననే ఇచ్చేసామండి. మరి ఆ బోర్డు? మా అబ్బాయిని తీసేయమంటే వాడు మర్చిపోయాడు. వాళ్ళే పని చేశాయండి. ఎంత ఆస్తి వచ్చాం. పోనీ మీ ఇంట్లో ఏదైనా చిన్న పోర్షన్, బుల్లి పోర్షన్? అబ్బే ఏం లేదండి. ఈ వీధి చివర సూరకత్తుల సుబ్బమ్మ గారిని వాళ్ళ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ అయిందని విన్నాను. సుబ్బమ్మ గారు. సూరకత్తుల సుబ్బమ్మ గారు. ఎవరు బాబు మీరు? ఏం లేదండి, శ్రీమతి సూరకత్తుల సుబ్బమ్మ గారి కోసం వచ్చాం. నేనే బాబు సుబ్బమ్మ. అయితే వెంటనే దండం పెట్టు. నమస్కారం అండి. నమస్కారం. అరే, అచ్చు మా పెద్దమ్మ గారిని చూసినట్లేరా? కరెక్ట్. లోపలికి రండి బాబు. కూర్చోండి. నా ఇంటికి వచ్చి నన్ను మర్యాద చేస్తారేం బాబు? మీరు కూర్చోండి. అలాగే. అలా కూర్చోండి. అలా. ఏం పని మీద వచ్చారు బాబు? అదే చిన్న పని అండి. మీ ఇంట్లో చిన్న పోర్షన్. పైన కూర్చోమంటారు. అది మా వాడికి అద్దెకిస్తారని అడగడానికి వచ్చామండి. అవును బాబు, మొన్నే ఈ వాటా ఖాళీ అయింది. కానీ మా ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే 2 షరతులు ఉన్నాయి బాబు. షరతులా? ఏమిటండి? అదే ఏం కాదు, మా ఇంట్లో ఉండేవాళ్ళు బుద్ధిమంతులై ఉండాలి. బుద్ధిమంతులు? అసలు బుద్ధి అనే పదానికి మారుతారు మేమేనండి. అసలు మా ఆఫీసు మొత్తం మీద ఇద్దరు బుద్ధిమంతున్నారండి. ఒకటి రెండు నేను. అసలు మా ఊళ్ళో నన్ను అందరండి. పైన కూర్చో బాబు. బుద్ధిమంతుడికి ఇస్తారా? బుద్ధిమంతుడికి ఇస్తారా అని కేస్తానండి. మన ఇంటి పేరు బుద్ధిమంతులు వారా? అందులో ఏమాత్రం అబద్ధం లేదండి. మంచిదాయ సాక్షాత్తు మావాడు హనుమంతుడు ఏంటారమ్మండి. హనుమంతుడు అంటున్నావు? అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదా? పాయింట్కి వచ్చేసారు పెద్దమ్మ గారు. అవునవును, చేస్తారు మీరు. వీల్లేదు బాబు, బ్రహ్మచారులకి నా ఇల్లు అద్దెకి. ఒక్క బ్రహ్మచారి 100 కోతులతో సమానం అని శాస్త్రం బాబు. ఆ శాస్త్రం కరెక్టే కాదండి. మావాడు మాత్రం బ్రహ్మచారి కాదు, పెళ్ళైపోయింది. అయింది కదా. అంచేత మీకు ఆ కోతులు బెడదే ఉండదు. ఉండదు కదా. కాకపోతే ఇందులో చిన్న పాయింట్ ఉంది. ఏమిటి బాబు అది? ఇది ఆషాఢ మాసం కదండి. మావాడి భార్య పుట్టింట్లో ఉంది. ఉంది కదా. అయితే నీది కొత్త కాపురం అన్నమాట. కాపురం కదా. అదేమిటి బాబు అలా కంగారు పడతావు? అవును, కంగారు కదా. అవునండి, మా తల్లి కొత్త కాపురం. మీ మనవాళ్ళండి. చూసా తినటలా అచ్చు పెద్దమ్మ గారి పలికే. కరెక్ట్. పాపా, నీ పేరేమిటి? దాని పేరు లక్ష్మి బాబు. మహాలక్ష్మి ఉంది. పక్కింటి పాపాయమ్మ గారు మనవరాలు. నాకు అసలు పిల్లలే లేరు. మామా వీళ్ళెవరు?
మన ఇంటికి కొత్తగా అద్దెకి వస్తున్నారమ్మా. రండి బాబు, వాటర్ చూద్దరు గారు. ఇదిగో బాబు, ఇది గది చాలా విశాలంగా ఉంది కదూ. ఇదిగో చూడు, మేకులు గీకులు కొట్టకూడదయ్యో, గోళ్ల మీద గీతలు అవి గీయకూడదు. ఇదిగో ఇది వంటిల్లయ్యా, ఇదిగో కట్టి పుల్లలతో వంట చేయకూడదయ్యో, గోళ్ళన్నీ పొగుసూరిపోతాయి. ఇది దొడ్డయ్యా. ఇల్లు నచ్చిందా బాబు? నాకు బాగా నచ్చింది. అద్దె 200 బాబు. 2 నెలల అద్దె భయానా ఇవ్వాలి. అలాగేనండి, అలాగేననుకోండి. కాకపోతే కొంచెం అద్దె. అదేమిటి బాబు, సామాన్తో సహా 200కి అద్దెకిస్తుంటే ఎక్కువ. తక్కువండి. ఒప్పేసుకున్నాను. ఒప్పేసుకోవడం కాదు, 1వ తారీఖు కల్లా అద్దె డబ్బులు నా చేతిలో పడకపోతే ఇల్లు ఖాళీ చేయవలసిందే. ఆషాఢం వెళ్ళిన వెంటనే నీ భార్యను కాపురానికి తీసుకురాకపోతే ఇల్లు ఖాళీ చేయవలసిందే. ఈ ఇంట్లో కాపురానికి వచ్చాక ఆ గదిలో గొడవ నా గదిలోకి వినిపించిందంటే ఇల్లు ఖాళీ చేయాల్సిందే. బాగుందండి, చాలా బాగున్నాయండి మీ స్వీట్ రూల్స్. బాలే కుర్రాళ్ళరా మీరు. ఇంతకీ ఎప్పుడు దిగుతున్నారు? ఎప్పుడు ఎందుకంటే రేపే దిగిపోతాను. దిగమంటారా? అదృష్టం అంటే నీదేరా, ఫర్నిచర్ తో సహా ఇల్లు దొరికింది. కంగ్రాచులేషన్స్. ఇల్లు అయితే దొరికిందిరా, కానీ ఆషాఢం వెళ్ళాక పెళ్ళాన్ని తీసుకురామంటుండే అదేలాగా. ఆవిడ చేస్తాం గానీ బ్రహ్మచారివైనా నువ్వు కోతి వేషాలు వేయ కాబట్టి పెళ్ళ విషయం పట్టించుకో. అంతేనట. అయితే ఓకే. చేయగలిందా బాబు? అవునండి. నేను కాఫీ కల్పిస్తాను. అయ్యో మీకెందుకండి శ్రమ? ప్రేమ ఏమిటయ్యా, కోడల పిల్ల వచ్చే వరకు నేను సాయపడితే తప్ప? తప్పేం లేదనుకోండి. చూడు, ఒకసారి నేను పురిటికని పుట్టింటికి వెళ్ళినప్పుడు మా వారు. పురిటిగా? మీకు పిల్లలు లేరన్నారు? అబ్బా, నేను చెప్పేదంతా శాంతం వినవయ్యా. చెప్పండి. మా పెళ్ళైన కొత్తలో వరుసగా 4 వాంతులు అయినాయ్యా. నెల తప్పినివ్వడానికి కంగారు పడి పుట్టింటికి వెళ్ళాను. అంటే మీకు నెల తప్పలేదా? నెల తప్పలా, నా పెళ్ళ నువ్వు తప్పలా. తీరా చూస్తే తిన్న తరక్క అతీర్తి వాంతులు అన్నాడు డాక్టర్. అప్పుడు మీ బాబాయి ఇలాగే రోజు 12 సార్లు తెచ్చావమ్మా. ఎవరికండి? నీకేనయ్యా. నాకెందుకండి? అదేమిటి, కొత్తగా ఇంట్లో దిగావు కదా, హోటల్లో భోజనం చేస్తే ఆరోగ్యం చెడిపోతుందని నేనేదేమన్నా. లక్ష్మి, అయ్యో నా వంట వచ్చండి, నా వంట నేను చేసుకోగలను. వంకాయలు, దొండకాయలు, బెండకాయలు అన్ని తీసుకొస్తున్నా. సర్లేవయ్యా, మగాడంటే అలాగే ఉండాలి. మరి ఈ పూటకి నేను కూర వండుతానులే. అవన్నీ ఇలాదేమ్మా. సరే గాని బాబు, ఆషాఢ మాసం అని కోడల పిల్లని పుట్టింటికి పంపించావు, ఉత్తరాలైనా రాస్తున్నావా? రాయకండి. మీ కోడలు వారానికి 3 ఉత్తరాలు రాస్తుంది, నేను తిరిగి 6 ఉత్తరాలు రాస్తాను. సరిగ్గా మా వారిలాగానే వారు ఇంతే, వారానికి 7 ఉత్తరాలు రాసేవారు. ఇంటికాడున్నప్పుడు మాత్రం ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండేవారు కాదు. ఏం మీ మీద అంత అనుమానం? అనుమానం కదయ్యా, అభిమానం. చూడు బాబు, మా కోడల పిల్ల తెలుపా నలుపా? తెలిపానండి, ఎంత తెలుపు. ఇప్పుడు ఈ కాఫీలో పాలు కోసం చూసారా, అంత తెలుపు. ఇక బుగ్గలు అంటారా, ఈ రంగులో ఉంటాయి, ఈ టమాటా రంగులో ఉంటాయి. నేను కూడా వయసులో ఉన్నప్పుడు అలాగే ఉండేదన్నట. మా వారు పదే అంటుండేవారు. చూడు బాబు, మీ ఇద్దరు తీయించుకున్న ఫోటో ఒక్కసారి చూపించవయ్యా. ఫోటో మీరు తీసుకున్నారండి. అదేమిటయ్యా, మీ ఇద్దరు ఫోటో తీయించుకోకపోవడం ఏంటి మరీ సోజ్యం? అదే టైం ఏ టైం లేకుండా పోయిందయ్యా. ఈ రోజుల్లో పెళ్లి కాకుండానే ఆడపిల్లల ఫోటోలు పర్సుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. ఏమో బాబు, మా వారు మాత్రం నా ఫోటో ఎప్పుడు పర్సులో పెట్టుకుని తిరిగేవారు. ఇగో చూడు, అమ్మాయి ఒక్కటే తీసుకున్న ఫోటో ఉందా? ఉంది. ఏం బాగలేదు. పర్వాలేదు ఆయా, చూడటానికి పెద్ద బాగా ఏమిటి, తీసుకురా. లేదండి, ఆఫీస్ డెస్క్ లో ఉంది. ఇదిగో, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు అమ్మాయి ఫోటో తీసుకురాకుండా వచ్చావో ఇల్లు ఖాళీ చేయాల్సిందే. ఫోటో తీసుకురాపోయినా ఇల్లు ఖాళీ. అదేం లేదులే బాబు, తప్పకుండా ఫోటో తీసుకురా, నాకు చూడాలని. అలాగే. ఎరా బ్రదర్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దొరికిన షావుకు అలా డల్ అయిపోయావు, విషయం ఏమిటి? సుబ్బమ్మ గారితో నాకు పెళ్ళైపోయిందని కోతల కోసం ఇల్లు అయితే సంపాదించాం గానీ మన వాడిన నాటకం అట్టకాలం నిలిచేటట్లేదురా. మన అబద్ధం అంత విగ్గా ఉందా? కాదు, ఆవిడ సతాయింపు మనిష్టంగా ఉంది. రోజు నా పిల్లం ఫోటో చూపించమని ఒకటే గోల. ఓహో సింతేనా? ఇదేదో పెద్ద నిరుద్యోగ సమస్యలా ఫీల్ అయిపోతావు ఎందుకు? సాయంత్రం ఏదైనా ఫోటో స్టూడియోకి వెళ్ళి ఎవరిదో ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి ఈవిడే నా పిల్లని చూపిస్తే పోలా? దాంతో నా సమస్య తీరిపోతుంది ఏమిటి? అబ్బా, నాది గ్యారంటీ. యూ డోంట్ వరీ, బీ రెడీ. ఓకే, దట్స్ ఆల్. ఇది ఊళ్ళో చాలా ఫేమస్ స్టూడియో, మనకు కావాల్సిన వెరైటీస్ దొరుకుతాయి. కమాన్. హైదరాబాద్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్.
పంపిస్తాను. ఫోన్లో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అదే లేదండి, మిమ్మల్ని ఇద్దరిని కలిపి దిమంటారా, విడివిడిగా దిమంటారా, సగం దిమంటారా, ఫుల్ సైజ్ దిమంటారా? ఏ సైజు వద్దండి, మాకు అమ్మాయి ఫోటో కావాలి. చిన్నపిల్లలవా? కాదండి, పెళ్లికి దిగిన పిల్లలవే. ఏమండి నేనేమన్నా పెళ్లి వెళ్ళిపోయారని అనుకుంటున్నారండి? మీరు వచ్చేది ఫోటో స్టూడియో కండి. అందుకే అడుగుతున్నామండి, మాకు ఒక అందమైన అమ్మాయి ఫోటో చూపించండి. అందమైన అమ్మాయి ఫోటో అంతే. మీకు డ్రీమ్ గర్ల్ లైట్ ఫోటో చూపిస్తాను, చూడండి. డ్రీమ్ గర్ల్. ఇది డ్రీమ్ గర్ల్. ఇది తీసుకెళ్తే శుభం గారు నా వంటి మీద వాతలు పెట్టి ఇల్లు ఖాళీ చేస్తుంది. అది కరెక్ట్ అండి, ఇది మీరే ఉంచుకోండి, మేము చూసుకుంటాం. ఒరేయ్, ఈ అమ్మాయి బాగుంది కదా? ఆహా, బాగుంటమే కాకుండా సంసార పక్షంగా ఉందా? ఇది తీసుకెళ్తే శుభం గారు ఈజీగా నమ్మించవచ్చు. ఏమండి, ఈ ఫోటో ఖరీదంతా? ఖరీదు గిరీదని అడుగుతున్నారు. ఇంతకు మీరు ఎవరి తాలూకండి? తాలూకాల జిల్లాలు మీకు ఎందుకండి, అనవసరం కదా. అది సరే అనుకోండి, మా రూల్స్ కు విరుద్ధంగా ఈ ఫోటోలు అమ్మకూడదు. అమ్మితే మా కొంప మునుగుతుంది. చూడండి, ఈ ఫోటోతో మా వాడి కొంప నిలబెట్టాలనుకుంటున్నాం గానీ మీ కొంప తీయాలనుకోవట్లేదండి. చూడండి, మీకేం గొడవ రాకుండా మేము చూసుకుంటాం. అసలు దీని ఖరీదు ఎంత చెప్పండి. ఈ క్యాబినెట్ సైజ్ అయితే 8 రూపాయలు. ఇంకా పెద్ద సైజ్ ఏదైనా? ఇంకా పెద్ద సైజ్ వద్దు, ఈ సైజ్ చాలు. ఇదిగో 10 రూపాయలు, 2 రూపాయలు చిల్లర కూడా అవసరం లేదు. వస్తాం. అమ్మాయి చాలా అందంగా ఉంది బాబు. ఈడేంటి మీరు అమ్మగారు సన్నగా రాసుకుంటే ఇంకా బాగుంటారు. ఏది మామ చూపించు. బాబు అమ్మాయి పేరేంటి? పేరు 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 రాధా. కరెక్ట్. అదేమిటి నీకెలా తెలుసు? అంకుల్ పేరు కృష్ణ అయినప్పుడు ఆంటీ పేరు రాధా కదా. ఇది తెలిసేట్లు, ఇది తెలిసేట్లు. అండి నేను బట్టలు మర్చిపోతున్నాను. అలాగే ఏమే, లక్ష్మి, నా అంత అందంగా ఉంది కదే. అవును బామ్మ, ఇలాగనే ఉంది. అబ్బాయి, ఈ ఫోటో తీసుకెళ్లి ఆఫీసులో పెడితే అమ్మాయికి దిష్టి తగలదు. మీరు మరీ పెద్ద దిష్టి తగిలేంత మొహం కాదులేండి. ఇదేమిటి చిలకా గోరింకలల్లే మీ ఇద్దరు ఫోటోలు పెట్టుకోక ఈ చిలకలే ఉంటాయా? నేను అన్నట్టుగా చిలకా గోరింకలు లాంటి వాళ్ళు కదండి, చిలకలు ఉంటే బెటర్ అని. ఏమైనా మీ ఫోటోలే పెట్టాలయ్యా. ఇక్కడ చూడు, ఇక్కడ అమ్మాయి ఫోటో, ఇక్కడ నీ ఫోటో పెడితే చాలా బాగుంటుంది. ఏది ఫోటో తీసుకురా, నేను పెడతాను. నా ఫోటో లేదండి. ఏడ్చినట్టుంది. వెంటనే వెళ్ళి ఫోటో తీయించుకో. నేను మా ఆయన కాపురం చేసే రోజుల్లో 57 సారి. ఇదిగో, నువ్వు ఇలా బుద్ధాకారంగా ఉన్నావంటే 57సారి కాదు, 507 సార్లు కూడా ఇలాగే చెప్తాను. వద్దండి. నువ్వు రేపు పొద్దున్న వెంటనే వెళ్ళి ఫోటో తీయించుకున్నా, తెలిసిందా? ఇదిగో అంకుల్, మంచి హీరో పోస్ట్ తీసుకో. అలాగే అలాగే. అలాగే అలాగే కాదు. అన్నట్టు మర్చిపోయానయ్యో, రేపటితో ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది. అమ్మాయి నువ్వు వెళ్ళి తీసుకొస్తా, నన్ను తీసుకురామ్మా. నేను వస్తాను. ఎవరు వెళ్ళవసరం లేదు. నేను ఒక ముక్క రాశాను అనుకోండి, రైమని వాలిపోతున్నా వాళ్ళు. అలాగా అయితే వెంటనే ఉత్తరం రాసేసాయి. అలాగే వచ్చి వాలిపోతుంది, మా ఇంటికి తొందరగా ఉంటుంది. వెంటనే రాసేయాలా? రాసిస్తానండి. తొందరగా రాయవా. ఓ నాయనో, ఈ ఆషాఢ మాసం ఎప్పుడే వెళ్ళిపోవాలా? ఏదైనా అధిక మాసం వచ్చి ఒక సంవత్సరం ఆగకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? రెడీ, స్మైల్. కొంచెం నవ్వండి సార్. ఎలా వస్తున్నాయా నవ్వు? నేను ఎవరికి తీసుకుంటున్నాను ఈ ఫోటో. నువ్వు తీసి చెప్తాను. నేను తీయను సార్. ఏ ఏడు మొహాలు ఫోటోలు తీస్తే మా బిజినెస్ అవుట్ సార్. నువ్వు తీస్తావా లేకపోతే ఇంకో స్టూడియో కదా? తీస్తాను, కూర్చోండి, మీ ఇష్టం. రెడీ? గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్కూల్ పెడుతున్నావా? అవును అంకుల్. నువ్వు కూడా ఫోటో తీసుకున్నావా? ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్. ఆంటీ ఫోటో? డబుల్ ఫస్ట్ క్లాస్. అంకుల్, రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. ఎందుకు? రేపు నా బర్త్డే అంకుల్. అరే వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అంకుల్. కానీ భోజనాలు మటుకు నువ్వే మా ఇంటికి రావాలి. వస్తాను, కానీ వంట ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. నువ్వా? ఏదో నరేశం, నాకు వంట చేత కదనా? డంచ్ చేస్తాను. మన చేతి పాక ఎలా ఉంటుందో నువ్వే చుట్టూ కానీ. వీటితో పాటు మన ప్రకాష్ గారిని, వాళ్ళ ఆవిడ్ని, మన పెద్దమ్మ గారిని అందరినీ పిలిచేస్తున్నాను. బీ రెడీ ఫర్ మై డిన్నర్. థ్యాంక్ యూ అంకుల్, వెళ్ళొస్తాను. వెళ్ళి వాళ్ళ స్కూల్ టైం అవుతుంది. ఏ పెద్దమ్మ గారు? కోడల దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? వచ్చిందండి. వాళ్ళ నాన్నగారికి ఏదో గుండె నొప్పి వచ్చిందట. అందుకు రావడానికి వారం రోజులు పడుతుంది. మీరేం కంగారు పడుతుంది రాసింది. మరి నేను ఆఫీస్కి వెళ్ళరానా? వెళ్ళిరా నాయన. పాపం అమ్మాయికి ఎంత కష్టం వచ్చింది. కాసేపు నా పిల్లల గురించి అయిపోయింది తప్ప వీడికి వేరే పనే లేనట్టుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటో చాలా బిజీగా ఉన్నావు.
డ్యూటీ రా బాబు, డ్యూటీ. డ్యూటీ అంటే నాకు ప్రాణం తెలుసుగా నీకు. వేసావు గాని రేపు నువ్వు మీ ఆవిడ నా ఇంటికి రావాలి. ఏమిటి విశేషం? విశేషం ఏం లేదురా, సుబ్బమ్మ గారు వెనకాల తోకలా తిరుగుతుంది లక్ష్మి, దాని పుట్టినరోజు. అందుకని నువ్వు మీ ఆవిడ మా ఇంటికి చీఫ్ గెస్ట్ గా వచ్చి మరి స్వయం పాకంలో రుచి చూసి నన్ను ఆనందింపచే ప్రార్థన. నీకు నిజంగా వంట చేయడం వచ్చా, లేక వంట నేర్చుకోవడం కోసం ఆమె ప్రయోగం చేస్తున్నావా? నలుడు భీముడు పేర్లు విన్నావా? తెలుసు. వాళ్ళిద్దరు నా శిష్యులు. ఓహో, సరే చూద్దాంగా. వస్తే భోజనంబు వింతైన వంటకంబు సగాడి గారెలండి తింటానికి మీరంతా రండి. ఎప్పుడు వచ్చేసారండి వీళ్ళు? ఓహో, మన గారెల వాసన ప్రకాష్ గారి ఇంటి దగ్గర పాకుంటుంది, అందుకనే ఉండబట్టలోకి వచ్చేస్తుంటాం. ఏమిటన్నా బొమ్మలా నిలబడిపోయారు? నన్ను లోపలికి రానిస్తారా లేదా? మీరు మీరు ఏమిటండి ఎవరో పరాయాడు అనిపించినట్టు మీరు మీరు అని? ఏమండి? ఏమిటండి? ఈ ఫోటోలో ఉన్నది మీరే కదండి? కాదు. కదా? లేకపోతే ఏమిటండి? 4 రోజులు పుట్టింట్లో ఉంటే ఒక్కసారి నా చూడడానికి రాలేదు కానీ వచ్చి రాగానే ఎవరో కొత్త మనిషిని చూసినట్టు ఆ చూపులేంటి మాట్లాడుతుంది. అది కాదండి. బాబా నాకు తలెప్పుగా ఉంది. కాఫీ ఏదైనా ఉందా? నేనే తీసుకుంటానండి. ఎక్కడ కూడా బాబు, ఫోటోలో ఫిక్స్ చేస్తే బయటకు వచ్చేసింది. అరే గార్లు ఎండుతున్నారా? అయితేనే వస్తున్నట్టు మీకు ముందే తెలుసు అనమాట. మంచిలు కూడా తెలిసిపోయిందా? బాగున్నాయే, మునుపటి కంటే బాగా నేర్చుకున్నారంట. ఏమండి మీరేం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థం అవుతుందా? ఏదో సొంత ఇంట్లోకి దూరిపోయిన దబాయించడమే కాకుండా నేను వదిలేసిన కాఫీ కూడా తాగేస్తారా? అసలు మీరు ఎవరండి? అసలు మీరు ఎవరండి? మీ రాధనే. కాదా? ఏ కాదా? అవునో కాదో నాకు తెలియదు కానీ ముందు మీరు బయట నిలవండి. ఫస్ట్ గెట్ అవుట్. ఫస్ట్ గెట్ అవుట్. ఫస్ట్ గెట్ అవుట్. ఎందుకండి అంత కోపం? ఆషాఢ మాసం కదా అని పుట్టింటికి వెళ్ళానే కానీ మిమ్మల్ని విడిచిపెట్టి నేను మాత్రం ఉండగలనా? ఏంటి తట్టుకున్న మూడుతో మాట్లాడుతున్నావు? ముందు బయట పోతావు కదా? నేనా? నేను వెళ్ళాలి? నువ్వు నా పెళ్ళాలి కాదు కనుక నేను నీ ముగ్గురిని కాదు కనుక గెట్ అవుట్. అయ్యో చెప్తావు. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. యాండి మీరు ఉత్తరాలు రాసిన ఎస్ సుబ్బమ్మ గారు వీరేనా? నేనే తల్లి, నేనే సుబ్బమ్మని. అత్తయ్య గారు. నా తల్లి, నా తల్లి, బిడ్డ పాపలతో 1000 ఏళ్ళు చల్లగా వర్దిల్లమ్మా. ఏంటబ్బాయ్ అలా ఉండిపోయావే? అమ్మాయి రానంత వరకు ఇంకా రాలేదని ఓ ఇదైపోయావు. తీరా అమ్మాయి వచ్చాక బెల్లం కొట్టిన రాయల్లే ఉండిపోయావేమయ్యా? అది కాదు పెద్దమ్మ గారు, అసలు చూడండి అత్తయ్య గారు, నేను ఆయన భార్యని కనుక, ఆయన నాకు భర్త కనుక అంత మాట అనడానికి నేనేం తప్పు చేశాను చెప్పండి? మా నాన్న గుండె నొప్పి రావడం వల్ల నేను రావడం 4 రోజులు ఆలస్యమైంది. ఆ మాట ఉత్తరంలో కూడా రాశాను. అవునమ్మా, అబ్బాయి నాతో కూడా చెప్పాడు. చెప్పారా? చెప్పావు కదయ్యా. చెప్పారనుకోండి, కానీ అదంతా అబద్ధం అండి. ఉత్తరం ఏం రాసుకోలేదు. అలా మాట్లాడుకో. పాపం ఆ అమ్మాయి శుభమా అంటూ పుట్టింటి నుంచి కాపురానికి వస్తే వచ్చి రాగానే కంట తడి పెట్టిస్తాం. ఏం చేస్తావు చెప్పమ్మా? ఆ సీతమ్మ తల్లికే తప్పలేదు నిందలు. మానవ మాత్రులు మనం ఎంత? అయ్యో పెద్దమ్మ గారు, అసలు విషయం ఏమిటో అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు మీరు. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. మొత్తం అంతా కన్ఫ్యూజన్ గా ఉన్నారు. ఏమిటయ్యా? ఏమిటా చిందులేమిటి, ఆ గంతులేమిటి? చూడమ్మా, ఆ అబ్బాయి అలా అరుస్తూనే ఉంటాడు. నువ్వేమి పట్టించుకోకమ్మా, వెళ్ళి స్నానం చేయి. నేను ఇప్పుడే వస్తా. లక్ష్మి, నువ్వు కూడా రా అమ్మా. అవునంటీ, డోంట్ వరీ, నా అంతా అన్నాగా. ఉంటారు. వచ్చి అరగంట కాలేదు, పిల్ల ముందు కూడా మీ పార్టీ. ఏమండి బాత్రూమ్ ఎక్కడుంది చెప్పండి. రాగానే బెడ్రూమ్, ఇందాక వంట రూమ్, ఇప్పుడు బాత్రూమా? ఫస్ట్ చెప్పండి. ఏ మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? నేను స్నానం చేసి వచ్చేటప్పటికే ఆ గారెల సంగతి చూడండి, ఆకలి దంచేస్తుంది. గారెలు రారా, ఇస్తా గారెలు. ధైర్యం నా ఇంటికి వచ్చి నా బాత్రూమ్ లో దూరి
ఏదో డేంజర్ కేసు ఉంది. ఏమండి కొత్తగా ఈ ఊర్లో కాపురం పెట్టాం కదా, రేషన్ కార్డు ఏమైనా సంపాదించారా? నీకు రేషన్ కార్డు కావాలా? అసలు బయట రావడం. మీ టక్కులని నాకు తెలుసులేండి. నేను తలుపు తీస్తే మీరు బాత్రూమ్ లోకి రావాలనా? రావచ్చు, కానీ మన ఇద్దరం బాత్రూమ్ లో ఉండగా అత్తగారు చూస్తే ఏం బాగుంటుంది చెప్పండి. నేను గొప్పగా నాటకం ఆడుతున్నావు. నీ నాటకాలు నా దగ్గర సాగం. నా కడగ చక్కెరగిందా? నీ సూట్ కేసులు ఎందులో ఉన్న జాకెట్లు లంగాలు చీరతో సహా బయట పడేస్తాను. జాగ్రత్త. ఏంటి బయట పడేస్తారా? సరే చూద్దాం. బాగా అనుకుంటావా? అదేమిటబ్బా పెట్టి పట్టుకుని గంతులేస్తున్నా? పుట్టింటి నుంచి వచ్చింది కదండి, ఎంత సామాన్ తీసుకొచ్చిందో బరువుతుందామని. చాలండి, నేను తట్టుకుంటాను అంటే నేను కోచి పెట్టుకెళ్ళి పెట్టారు. చూడమ్మా, ఆషాఢం వెళ్ళింది కదా, ఈ మగాళ్ళంతా ఇంతే. ఇంకొక వారం రోజుల వరకు నీతో పని చేయించడు. ఇదిగో వీళ్ళంతా మన వీధిలో ఉండేవాళ్ళు. మొగుడు పెళ్ళాలంటే ఇలా ఉండాలి. చూడండి ఇట్లా ఉండాలి వదిలే. మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారమ్మా? వెళ్ళండి, పనున్నాయి. నాకు తెలుసులేవయ్యా నీ చికాకంతా. వెళ్దాం పదండి అమ్మా, అసలు కంగారుగా ఉన్నట్టున్నాడు. అడ్డు కూర్చోదండి. పదండి పదండి. ఆకలిస్తుంది, టిఫిన్ చేద్దాం రండి. అమ్మా ముందు అండి గిండి అంతా మనస్తావా? నీరసం వస్తుంది. చాలండి, కట్టుకున్న మొగుడిని ఒరే రారా పోరా అన్నారా? టిఫిన్ చేద్దాం రండి. You bloody devil! Shut up! మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మన కోరు తెచ్చుకున్నా కురి పట్టో అది ప్రకాష్ గారంటే మీరేనా? అవునండి, మీకా తెలుసు? అయితే ఈవిడ మీ భార్య విజయ్ గారు అయి ఉండాలి. అదే నా పేరు కూడా తెలిసిందే. ఇంతకీ మీరెవరు? మీ వారికి మీరేమవుతారు? దీనికి నేను అదే అవుతాను. పొద్దు నుంచి ఇంకా కూతండి. అరే పిలిచినా కూర్చోండి. నువ్వే చెప్పరా, నిజంగా నాకు పెళ్ళైందా? అదే నాకు అనుమానంగా ఉందిరా. నువ్వు సుబ్బమ్మ గారితో అబద్ధం ఆడావు, లేక మాతో అబద్ధం ఆడావు. నువ్వు కూడా నా శ్రీరామ సంగీతంలో ఏం బాగాలేదు. ఏంటండి మీకు పెళ్లి ఉండి కూడా పెళ్లి కలదని మాకు అబద్ధం చెప్పారు. అదే లేదండి, అప్పుడప్పుడు అబద్ధాలు ఆడటం మా వారికి హాబీ. జరిగింది ఎవరు తెలుసు కదా. నువ్వు నేను కలిసే ఫోటో స్టూడియోకి వెళ్ళాం కదా, సుబ్బమ్మ గారితో నాకు పెళ్ళైందని అబద్ధం చేయడానికి డెయ్యి ఫోటో సంపాదించాం కదా. చెప్పండి. అవును అవును. ఏమిటండి అవునవును, ఇందాక నుంచి చూస్తున్నాను. ఆయన ఏదో సరదాగా అబద్ధం ఆడుతుంటే తప్పురాని మందలించాల్సింది పోయి ఆయన అన్న దానికల్లా సంతానం కలుగుతారా? ఏంటండి భారతదేశంలో పుట్టిన పరుగుల ఏ ఆడదైనా పరాయి మగవాడిని పట్టుకుని ఇతను నా భర్త అని చెప్తుందా? అబ్బే ఎంత మాత్రం చెప్పదు. వీళ్ళు కూడా ఆవిడ సొంత చెప్పేది శంకిస్తున్నారా? ఆవిడ చెప్పేదంత అబద్ధం రా. ఒరే బ్రదరు, ఆవిడ అబద్ధం చెప్తుందో నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. విజయ, వాతావరణం బాగున్నట్లేదు. మన హోటల్లో భోజనం చేసి ఇంటికి వెళ్ళి తిరిగి ఆలోచిద్దాం. యాని ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించే అలవాటు మా ఇంట్లో లేదు. ఇంకోసారి మాట పళ్ళు రాలుకుంటాం. అమ్మో, పరిస్థితి పళ్ళు రాలగొట్టే వరకు వచ్చింది. విజయ్ ఎక్కడుంటే ప్రమాదం. వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు, మనమైనా భోజనం చేద్దాం రండి. నేను చేయనా? చేస్తాను. నువ్వు చేయవు. పొద్దున్న నేను వదిలేరా భోజనం వదలటానికి బాగా లోను. నీకు ప్రత్యేకంగా బూరు కూడా చేశారు. రండి సార్, రండి రండి రండి. ఫుల్ సైజా హాఫ్ సైజా? నేను హాఫ్ సైజ్ చేయడానికి వచ్చాను. అవును, నువ్వు నాకు అమ్మాయి ఫోటో అమ్మావు, గుర్తుందా? గుర్తులేకాను సార్, అప్పటి నుంచే కదా అమ్మాయిల ఫోటోల బిజినెస్ బాగా పెరిగిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ అమ్మాయి ఎవరు? నాకు తెలియదు. అబద్ధం, నీకు తెలుసు. బహుశా ఆ అమ్మాయి అంతర్జాతీయ దొంగల ముఠాకు నాయకురాలై ఉంటుంది. మర్యాదగా అమ్మాయి గురించి వివరాలు నాకు చెప్తావా లేదా? ఏమిటండి మీ దబాయింపు? ఈ మధ్య ఫోటో తీసుకెళ్ళిన మీరే సరిగా గుర్తులేదు. ఎప్పుడో ఫోటో దిగిన ఆ అమ్మాయి నాకు ఎలా గుర్తుంటుంది సార్? అయితే ఆ అమ్మాయి గురించి నీకేం తెలీదా? ఆ అమ్మాయి ఆడపిల్లని తెలుసు, ఆ అమ్మాయిది ఊరు కాదని తెలుసు. అయినా ఫోటో ఇచ్చినందుకు నేను ట్రబుల్స్ లో పడాల్సింది, మీరు ట్రబుల్స్ లో పడ్డారా సార్? అవునయ్యా, అదంతా నా కర్మ. మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది సార్. అలాగా? నీ జాలి నాకేం అవసరం లేదు. అయితే ఆ అమ్మాయి నిజంగా మీ భార్య కాదనమాట? కాదని చెప్తూ ఉంటే కావాలంటే ఏ దేవుడి మీద ఒట్టేసి చెప్పమంటే ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తాను. మరైతే పెళ్లి కాని ఓ అమ్మాయి ఇలా పెళ్లి కాని ఓ అబ్బాయి గదిలోకి వచ్చింది అంటే, అమ్మో, ఆ పెళ్లి కాకముందు ఏన్న సైతం కన్నెత్తి చూడటానికి నాకు సిగ్గేసేది. సర్లే, అందరూ నీలాగా ఉంటారేమిటి? ఒరే బ్రదరు, కలిసి వచ్చే కాలాన్ని నచ్చి వచ్చే కూడా పుట్టారని నీ లక్కు బాగుందో. ఏం బాగుందో? ఎందుకంటే ఓ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చింది కదా. నువ్వు వస్తే ఏ గొడవ లేకుండా వెంటనే ప్రేమించే.
నాకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇలా దబాయించి ఇంట్లోకి దూరిపోయే రౌడీగా నేను కాదు. ఇట్స్ మై ప్రిన్సిపల్. ఒకవేళ ప్రేమించినా ఆ అమ్మాయిని బయటికి పంపించడం చేతగాక మీరు ప్రేమించినట్లుగా అవుతుంది. కరెక్ట్ గా చెప్పారు. ఒక ఆడపిల్ల నా గదిలోకి దూరిపోయి నువ్వే నా మొగుడివి అందంటే ఇదేదో అంతర్జాతీయ లెవెల్లో ఆలోచించవలసిన సమస్య గాని ఆషామాషి కాదండి. అందుకే ఆ లెవెల్లోనే డిటెక్టివ్ యుగంధర్లా ఆలోచిస్తున్నాను. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది? ఒకవేళ పోలీసులు పంపించిన ఆడ సిఐడి అయి ఉంటుందా? నా హిస్టరీలో ఎటువంటి మిస్టరీ లేదు సిస్టర్. నా లైఫ్ బాయ్ సోప్ అంత ఆరోగ్యకరంగా ఉంటుందని మీకు తెలీదా? మరి ఏమిటి కన్ఫ్యూజన్? నాకు బ్రహ్మాండ ఐడియా వచ్చింది. చెప్పండి. ఏమిట్రా అసలు ఆమె నీ భార్య చెప్పడానికి ఆవిడ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నా బంధా పాయింట్ ఉన్నాయి. ఉన్నాయితా సుబ్బమ్మగారి దగ్గర ఆవిడకి నేను ఉత్తరాలు రాస్తుంటాన్ని కోసాను కదా. ఇప్పుడు రాకాలను దబాయిస్తాను. అయితే అవసరం చూపించుకోనండి. దాంతో కేసు మబ్బులా విడిపోతుంది. శత్రువుల బలాబలాలు చూసుకుని మనం మన చతురంగ బలాలు నడిపించమని ఈ రాత్రికి తేల్చాం. ఓకే. రాధా, ఇప్పటికి దొరగారి కోపం తగ్గిందన్నమాట. తగ్గకేం చేస్తుంది కానీ నిన్న విషయం అడుగుతాను, చెప్తావా? నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏమిటది? ఈ నెల రోజులు నేను మీకు దూరంగా ఉన్నాను కదా, నేను ఎప్పుడు గుర్తు రాలేదా? ఎప్పుడు, ప్రతి క్షణం, ప్రతి రాత్రి గుర్తొచ్చేదాన్ని. మరి అప్పుడు ఏం చేసేవారు? ఏం చేస్తాను, ఉన్నాడుగా మా బ్రదరు ఘోటగా బ్రహ్మచారి, ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ పడుకునేవాడిని. మధ్యలో ఆయన ఎందుకండి? అవును, మీరేమిటి అడగాలనుకున్నారు? నువ్వు పుట్టింట్లో ఉన్న నాడు నీకు నేను బోరు ఉత్తరాలు రాసేవాడిని కదా, అవి నాకు ఒకసారి చూపించవు. చాలండి, భార్యాభర్తల ఉత్తరాలు మూడో వాళ్ళు చూడకూడదు, చదివిన వెంటనే చించేరాదా అని మీరేగా ప్రతి ఉత్తరంలో రాసేవారు. అన్ని ఉత్తరాలు చించేశాను. సుబ్బమ్మ గారి దగ్గర నేను ఉత్తరాలు రాస్తున్నాను, కోతలు కోసి ఇప్పుడు చించేసాను. అబద్ధాలు అసలు ఎవరు? మీ పెళ్ళాన్ని ఎన్నిసార్లు చెప్పాలి? నీ ముగ్గురు కదా ఎన్నిసార్లు చెప్పాలి? కాకపోతే మీ ఫోటో పక్కన నా ఫోటో ఎందుకు పెట్టున్నారు? మాట్లాడే బుద్ధి తక్కువ. చూడమ్మా, నీ ఫోటో ఈ గదిలో ఉన్నట్టే హేమాలి క్యాలెండర్ కూడా ఉంది, అందుకని ఆవిడ వచ్చేసిందా? మీరు ఆవిడ ఎందుకు వస్తుంది? వాళ్ళ ఆయన ధర్మేంద్ర కాబట్టి ఆవిడ అక్కడికి వెళ్తుంది. నేను మీ పెళ్ళాన్ని కాబట్టి ఇక్కడికి ముట్టుకోకుండా మాట్లాడవా? పెళ్ళా మొగుడు ముట్టుకోకుండా ఎలాగని మాట్లాడుతుంది? ఏమిటారా ప్రొద్దుటి నుంచి ఒకటే గొడవ పడుతున్నారు. ఆషాఢం వెళ్ళాక భార్య భర్తలు ఇద్దరు చిలక గోరెంకలా నవ్వుతూ ఉండాలి కానీ ఇలా చీటికి మాటికి దెబ్బలాడుకుంటారా? నా చేయి ఊరుకోదు, నీ చంపని మరనిదే. నా నోరు ఊరుకోదు, నీ పేరు తలవనిదే. నా చేయి ఊరుకోదు, నీ చంపని మరనిదే. నా నోరు ఊరుకోదు, నీ పేరు తలవనిదే. ఎంత గాఢమో ఈ అనుబంధం, సురుచిరం సుందరం సుమధురం. మన కాపురం కమ్మని కాపురం, మన కాపురం కమ్మని కాపురం. నా చేయి ఊరుకోదు, నీ చంపని మరనిదే. నా నోరు ఊరుకోదు, నీ పేరు తలవనిదే. క్షణం నిన్ను చూడకుంటే జగమంతా చీకటి. స్వయముగా నువ్వు తినిపించకుంటే చల్లారదు ఆకలి. క్షణం నిన్ను చూడకుంటే జగమంతా చీకటి. స్వయముగా నువ్వు తినిపించకుంటే చల్లారదు ఆకలి. అంత తెలియని మన అనురాగం, అంత తెలియని మన అనురాగం. అద్భుతం అమోఘం అపూర్వం. అద్భుతం, అమోఘం, అపూర్వం. మన కాపురం కమ్మని కాపురం. మన కాపురం కమ్మని కాపురం. నా చేయి ఊరుకోదు, నీ చెంపని వరనిదే. నా నోరు ఊరుకోదు, నీ పేరు తలవనిదే.
ప్రణయ కలహం అంటే నీకు తెలియనిదా ఓ బామ్మ ప్రణయ కలహం అంటే నీకు తెలియనిదా ఓ బామ్మ మంచి తరుణము మించెను అప్పుడే మంచి తరుణము మించెను అప్పుడే మంగళం శుభమంగళం ఒక బంధనం మన కాపురం కమ్మని కాపురం మన కాపురం కమ్మని కాపురం నా చేయి పూరుకోదు నా చెంపని మదనిది నా నోరు ఊరుకోదు నా పేరు తలవనిదే ఎంత గాఢమో ఈ అనుబంధం సురుచిరం సుందరం సుమధురం మన కాపురం కమ్మని కాపురం మన కాపురం కమ్మని కాపురం ఆహా వంట కూడా సెటప్ అయిపోయావు మా తల్లి. అసలు నేను ఎవరు వంట చేయమన్నారు? నా ఇంట్లో వంట చేయడానికి నాకు ఇంకొకరు చెప్పాలండి. ఏమండి చూడండి, నేను లేనన్ని రోజులు ఏం తిన్నారో ఏమో సగం చిక్కిపోయారు. చిక్కిపోయానా? డైటింగ్ చేస్తాను, డైటింగ్. మానేయండి, ఈ రోజు నుంచి మన ఇద్దరం చక్కగా వండుకు తిందాం. మనిద్దరం మనం కలుపుతున్నాం ఏంటి? ఈ రోజు నుంచి హోటల్లో భోంచేస్తాను, జాగ్రత్త. ఏంటి హోటల్లో భోంచేస్తారా? అవును. హోటల్లో భోంచేస్తారు? నీకు అర్థం కాలేదా? హోటల్ అంటే పలాసలమ్మా, దాంట్లో భోజనం. హోటల్లో భోంచేస్తావా? అంత కర్మ నీకేం పట్టిందయ్యా? కర్మగారు పెద్దమ్మ గారు జస్ట్ మార్పిడి. చూడండి అత్తయ్య, రాత్రంతా బానే ఉన్నారు, ప్రొద్దునేటప్పటికి ఇది వరుస. నీ వరుస బాగుంది, నా వరుస బాగుంటాను. ముట్టుకోకుండా ఉండలేదు. ఏం లేదు అత్తయ్య, ఇంట్లో బియ్యం అయిపోయి తెచ్చి పెట్టండి అన్నాను, అది తప్ప? అబే ఎంత మాత్రం కాదు. అది కాదండి పెద్దమ్మ గారు, ఇవి చెప్తే ఫోన్ చేయడం నేనేమన్నా దానికినా అంటారు. మొగుడు పెళ్ళాల మధ్య అంతంత మాటలు ఎందుకండి? బజార్ వెళ్లి సామాన్లు తీసుకురావడం మీకు అంత నామూషికైతే నేనే తెచ్చుకుంటాను. బజార్కి వెళ్ళి సామాన్లు కూడా తెచ్చుతా. సరే తగలడు బాబు, అలా అనకూడదు. చిన్న చిన్న విషయాలు కలిగితే ఎలా? రాత్రి మీ ఇద్దరు పాటలు పాడుతూ గంతులేస్తుంటే ఆహా, భార్యాభర్తలంటే ఇలా ఆడుతూ పాడుతూ ఉండాలనిపించింది. ఇంతట్లోనే తగలయ్యేమిటి? చూడమ్మాయి, నువ్వైనా ప్రతి చిన్న విషయం అబ్బాయితో చెప్పకు. కావాలంటే సాయంత్రం మన ఇద్దరం అలా బజార్ వెళ్ళి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తెద్దాం. చూసారా అత్తయ్య గారు ఎంత మంచి మనసు. థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఒక రేషన్ కార్డు కూడా చెప్పండి. రేషన్ కార్డు ఎందుకు? నేను రేషన్ కార్డు తింటే కదా. రేషన్ అబ్బాయి, రేషన్ కార్డు గురించి నువ్వేమీ ఇదవ్వకు. అవును. ఆ పని ఆడవాళ్ళు ఇద్దరం మేము చూసుకుంటాం. చూసుకోండి. టైం అవుతుందయ్యా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. అవుతుంది. ఆ. మరి వెళ్తాను. సాయంత్రం పెంతరాడు వస్తా. ఏమిటండి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి, ఇలా పోట్లాడుకుంటాం కానీ చాలా బాగా. ఒట్టి చిలిపి పిల్లాడు, ఎలా ఎగుతున్నావానమ్మా? తమాషాగానే ఉంటుందిలే. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది మీ ఆవిడ? ఆవిడకేం రాయిలా ఉంది. నువ్వేదో ఉత్తరాలు అడగమన్నావే, అవన్నీ చింపేశానని అబద్ధం ఆడుతావు. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేయడానికి ఏముంది? ఆ ఫోటోగ్రాఫర్ గారు లేడు, వాడిని ఉన్న పరంగా పట్టుకొచ్చి వా చేతిలో సుబ్బమ్మ గారి దగ్గర నిజం చెప్పించి, సుబ్బమ్మ గారి చేతిలో ఓ పోలీస్ కంప్లైంట్ ఇప్పించి దాన్ని మూసేస్తే సరే. ఒరేయ్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం సులనుకున్నావా? వాళ్ళు చస్తేనని చెప్పడు. ఎందుకంటే దొంగచాటుగా ఫోటోలు అమ్ముతున్నాడని వాడిని పోలీసులు మూసేస్తారు. ఇక సుబ్బమ్మ విషయం, ఆవిడ చస్తేనని చెప్పదు. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళకు ఇల్లెద్దుకిచ్చి వ్యభిచార కొంపగా మార్చిందని ఆవిడని మూసేస్తారు. కనుక ఇద్దరు చస్తేనని చెప్పరు. ఉన్న లా అంతా ఆవిడ పక్కనే ఉందిరా. మరి ఆవిడ ఎలాగైనా మెడబెట్టు బయటకి గింటాలరా. అదేరా నా పాయింట్. గింటేయడం 2 నిమిషాలే, కానీ బయట వాళ్ళు ఒప్పుకోవద్దు. ఆ అమ్మాయిని మళ్ళీ లోపల తీసుకొచ్చి భార్యాభర్తల మధ్య తగాదాలంటూ సహజమైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా సర్దుకోవాలి అని మళ్ళీ లోపల తీసుకుని సెటప్ చేస్తారు. ఇక నాకున్నది ఒకే ఒక మార్గం. ఏమిట్రా? ఓ పెద్ద నుయ్యి చూసుకుని దాంట్లో దూకటం. అది కరెక్టే. వారం రోజులు ఓపిక పట్టు. ఏం పెద్ద నుయ్యి దొరకదా? కొంచెం చిన్న నూతిలో దూకుతాను. అబ్బా అది కాదురా, మీ సమస్య పరిష్కరించడానికి వారం రోజులు ఎలా ఓపిక పెట్టేది? వయసులో ఉన్న అమ్మాయిని గదిలో పెట్టుకుని. అక్కడే ఉంది కిటుకు. చూడు, రాత్రులు నువ్వు నిద్రపోవద్దు. ఒకవేళ ఆ అమ్మాయి మేలుకొని నీ మంచం దగ్గరికి వచ్చిందనుకో, రానివద్దు. కానీ ఒక్క విషయం, నువ్వు ఎప్పుడైనా ఏదైనా విషయంలో తొందరపడ్డావనుకో, అంతే, పర్మనెంట్ గా ఇరుక్కుపోతావు. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ పర్మనెంటే. పద, టైం అవుతుంది. పద. మీ ఫ్యామిలీ వచ్చారు సార్. ఫ్యామిలీయా? ఫ్యామిలీయా? మా ఫ్యామిలీయా?
డైరెక్ట్ గా ఎక్కడికే వచ్చేసావు? నేను ఎవరు రమ్మన్నాడు? క్యారేజ్ తీసుకొచ్చాను తప్ప? అవును బాబు, నువ్వు హోటల్లో భోంచేయటం ఇష్టం లేక మేము క్యారేజీ తీసుకొచ్చాం. ఏం గురు, ఈవిడ మీ శ్రీమతి గారా? అవును బాబు, పేరు రాధ. ఆషాఢ మాసానికి పుట్టింటికి వెళ్ళి నిన్న ప్రొద్దుటే వచ్చింది. ఏం బ్రదర్, పెళ్ళై కూడా అవలేదని మాత్రం ఎందుకు అబద్ధం ఆడావు? అది వాడు ఎందుకు అలా చెప్పాడంటే మా బాబుకి సిగ్గెక్కువ. అవునవును, ఈ మధ్యనే పెళ్ళైందిగా, అందుకని సిగ్గెక్కువైంది. నువ్వు వెళ్ళరా. గురు ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు పార్టీ ఇమ్మంటే ఇల్లు దొరికాక ఇస్తానన్నా. ఇప్పుడు ఇల్లు దొరికింది, పెళ్లి అయింది. ఇప్పుడన్నా పార్టీ కొట్టించరా? ఎందుకు కొట్టించడు? తప్ప కొట్టిస్తాడు. ఎరా నువ్వు నోరు మీరా. అనివార్య కారణాల వల్ల ఇప్పట్లో నేను పార్టీ ఇవ్వలేనందుకు చాలా చింతిస్తున్నాను. మీరందరూ నన్ను క్షమించాలి. అదే ఆయన ఊరికి అన్నారండి. రేపు సాయంత్రం మీ అందరికీ తప్పకుండా ఇస్తాం. రేపు సాయంత్రం దాకా ఎందుకమ్మా, ఇవాళ్ళే ఇవ్వచ్చుగా. అవును ఇవ్వచ్చుగా. యాండి అవునవును, ఇచ్చేచ్చుగా. థ్యాంక్స్ రా, భార్య చెప్పినట్టు నడుచుకునే భర్త బ్రహ్మదేవుడితో సమానం అన్నారు. మరి మీరంతా సాయంత్రం తప్పకుండా దయచేస్తారు కదండి? వాళ్ళంతా తప్పకుండా దయచేస్తారని నువ్వు ఇక దయచేయి. ఎందుకంటే మా ఆవిడ ఇంకా భోజనం చేయలేదండి. ఓహో, భార్యాభర్తలంటే ఇలా ఉండాలి. భర్తకి ఆకలవుతుందేమోనని భార్య క్యారేజీ తేవటం, భార్య భోజనానికి ఆలస్యం అవుతుందేమోనని భర్త గారు వర్రీ మీద వర్రీ అవ్వటం. ఇదే కదా పండంటి సంసారం అన్నచో. వెళ్ళొస్తానండి. నమస్తే. మీరు సాయంత్రం తప్పకుండా రండి బాబు, లేకపోతే వండిన అన్ని పాడైపోతాయి. వస్తారులేండి, మీరు వెళ్ళండి. ఈ కేసు ఏమిట్రా నాకు అర్థం కావట్లేదు. పద్మిని జాతి స్త్రీలని కొందరు ఉంటారా, వాళ్ళు పట్టిందే పొట్టు వదిలితే పొట్టు. ఝాన్సీ, రాణి రుద్రమ, రెడ్డి నాగమ్మ, నాలుగోది నీ భార్య. ఈవి నా లిస్ట్ లో చేర్చుకో. ఈవి జాతే వేరు, శంకిని జాతని. ఏ జాతి అయితే గానీ ఆకలిగా ఉందిరా, ముందు దీని సంగతి చూద్దాం పద. ఓకే, రండి 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 రండి. పెదమ్మ గారు, పెదమ్మ గారు వచ్చేసారు. మన వాళ్ళంతా వచ్చేసారు. వచ్చేసారా? నమస్కారం బాబు, కూర్చోండి. అమ్మాయి, మన వాళ్ళంతా వచ్చేసారు. ఇంకా ఏమిటి ఆలస్యం? ఏం పర్వాలేదు పెద్దమ్మ గారు, రాత్రి భోజనం టైం వరకు ఇక్కడే ఉండాలని ప్రోగ్రామ్ వేసుకొచ్చాం. మరి మంచిది. నమస్తే అండి. రామ్మరా, టిఫిన్ తీసుకురా, నేను కాఫీ సంగతి చూస్తాను. మాకు నీ పెళ్లి గురించి చెప్పకపోయినా నీ సెలక్షన్ మాత్రం సూపర్ బ్రదర్. ఈడు జోడు అంటే ఇలా ఉండాలి. మీకంటే మీ భార్య పొడవనా మీకు మా జోడి నచ్చింది? అరే, మా వాడి కంటే వాడి భార్య పొడుగని మీకెలా తెలుసు? మా వారి ఆఫీస్ లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని నాతో చెప్తారండి. మా మధ్య ఎటువంటి అరమరికలు కానీ దాపరకాలు కానీ లేవు. ఏమండి? అవునవును, భార్యాభర్తల తర్వాత ప్రాణ స్నేహితులతో ఫ్రాంక్ గా ఉండాలని నా ఉద్దేశం. ఇది కరెక్ట్. ఆహా, ఆదర్శ దాంపత్యం అన్నచో ఇదియే గాని తూర్పు పడమరల ఓలే మనసులున్న అది ఎటుల దాంపత్యమగును. శారద గారు కథలు రాయడంతో పాటు గేయాలు కూడా మొదలు పెట్టారా? అరే, నేను కథలు రాస్తానని కూడా మా వాడు మీకు చెప్పేశాడు అన్నమాట. చెప్పాను కదండి, ఏ విషయం మా వారు నా దగ్గర దాచరని. ఏమండి ఆంజనేయులు గారు, ఆవకాయ వ్యాపారం ఎలా ఉంది? అంటే ఆవకాయ గురించి కూడా చెప్పేశాడు అనమాట. నేను చెప్పక్కర్లేదురా, మా ఆవిడ నాడీ గ్రంథాలు చాలా చదివేసింది. ఇలాంటి చెప్పేది చాలా ఈజీ. అదే అదేమి కాదండి, ఏ రోజు విషయం ఆ రోజు చెప్పకపోతే మా వారికి నిద్ర పట్టదంటే నమ్మండి. అయితే నీ భార్యాభర్తలు రాత్రులు మాట్లాడుకునేది మా గురించి అన్నమాట. మరి ఫ్రెండ్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆగండి, టిఫిన్ ఆపేయండి. ఏమిట్రా, పొద్దుగా ఏమైనా ఉన్నాయా? అది కాదురా, వస్తున్నా, అసలు పాయింట్కి వస్తున్నా. ఈ రోజు మన ప్రోగ్రాం ప్రకారం మొదటి కార్యక్రమం. మేము ఎలాగూ మీ పెళ్లికి రాలేదు కాబట్టి మా అందరి ఆనందం కోసం మీ దంపతులిద్దరూ దండలు మార్చుకునుట. చిచా, అదే బాగుంటుందిరా. నాకు ఇష్టం లేదు. అదేమిటి బాబు, అందరూ అలా ముచ్చట పడుతుంటే కాదనకూడదు. అది కాదు పెద్దమ్మ గారు, నేను. ఏమిటయ్యా ప్రద్దానికి నువ్వు? మా ఆయన ఇలాగే. మీ ఆయన గారు తీసుకురావద్దు, మీ ఇష్టం. దండల వాడికి ప్లస్ స్టిల్స్ వాడికి స్వాగతం. అమ్మాయి, అమ్మా రాధా, రామ్మా. అయ్యయ్యో, నువ్వేసుకోకూడదు బాబు, ఇలారా. నువ్వు అమ్మాయికి దండ వేయాలి, అమ్మాయి నీకు వెయ్యాలి. నువ్వు ఏ ఫంక్షన్ కల్లా ఇదే పాట పాడతావు? ఇది బర్త్డే ఫంక్షన్ కాదురా బాబు. నాకు వచ్చింది ఒకటే పాట. బాగానే పాడారు కానీ దండలు చాలా బరువుగా ఉన్నాయి. మీ ముచ్చట తీరిపోయింది కదా, ఇక దండం తీసి. ఆ దండలతో పాటు మీరు మాతో గ్రూప్ ఫోటో దిగాలి. గ్రూప్ ఫోటో అయితే మంచి బందోబస్తులో వచ్చారనమాట. బట్ యు సీ, ఐ డోంట్ లైక్ టు టేక్ ఫోటోగ్రాఫ్స్. ఫోటోలు తీసుకోవడం అంటే నాకు ఎలర్జీ బాబు. అవును బాబు, మరీ వాళ్ళతో బ్రతిలాడించుకోవడం ఏమిటి? ఇలారా, కూర్చోండి. అదే పెద్దమ్మ గారు, మీరు ఉండాలి. అదే నాకెందుకు బాబు? నో, అదేం కుదరదు. కన్నుడు లేని భారతం, సుబ్బమ్మ గారు లేని గ్రూప్ ఫోటోనా? రండి. రెడీ అదిలే బాబు. మాయ్, నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా?
ఏమనిపిస్తుంది? నువ్వు అలా చూస్తుంటే నాకు నోట మాట రాదు. కాస్త ఎక్స్ప్రెషన్ మార్చు. మార్చాను, చెప్పండి. సాయంత్రం మన ఇద్దరం అలా అలా పార్కుకి వెళ్ళి. పార్కుగా వెళ్దామండి. మీతో పార్కులకి, సినిమాలకి, బీచ్కి వెళ్ళాలని నాకు ఎంతో ఇదిగా ఉంటుంది. ఆ ఇది తీర్చాలని నేను పార్కు రమ్మంటున్నాను. తప్పకుండా వస్తావు కదా? మీరు రమ్మనాలే కానీ పార్కుకి ఏంటండి, ఇప్పుడు మీతో ఆఫీస్కి రమ్మన్నా వచ్చేస్తాను. వద్దు, నా ఉద్యోగం ఓడిపోతుంది. మరేనా? సాయంకాలం 5 గంటలకు ఆఫీస్ నుంచి అటు నుంచి అటే వస్తాను. నువ్వు ఇటు నుంచి అయితే నెహ్రూ పార్క్ వచ్చేస్తాను. వచ్చేస్తావా? వెళ్తావా? మర్చిపోకండి. అలాగే అలాగే. ఇంకా ఆలస్యం దేనికి డియే? నువ్వు చెప్పిన గంటలో అప్పుడే 1 అరగంట వెయిటింగ్ లోనే అయిపోయింది. ఏదో మా ఆవిడ మనసు విరిచేయడానికి నీ నాట వాడమంటే నిజంగా జీవిస్తున్నావేంటి? సరే, నేను చెప్పిన డైలాగ్ అని గుర్తున్నాయా? మా ఆవిడ వచ్చేస్తుంది. కూర్చో. ప్రియా. అబ్బా, ఆ మాట అనద్దని నా నుంచి మత్తుకుంటున్నాను. ప్రియాని పిలిస్తే ప్రియా పచ్చళ్ళలో నేను ఒక రకం అనుకుంటాను. మై డియర్ కృష్ణ అని పిలువు. మై డియర్ కృష్ణ. ఏర్పు నన్ను అర్ధంగా స్వీకరిస్తానని రేడియోలో వార్తలు చెప్పినట్టు రోజుకు 3 సార్లు చెప్తుంటే ఎంతో మురిసిపోయాను. ఇప్పటికీ శ్రోతలు కోరిన పాటల్లాగా రోజుకు 6 సార్లు ఇదే రికార్డు వేయగలను ప్రియతమా. మనకు పుట్టబోయే బిడ్డల్లో మొదటి వాడిని డాక్టర్ని చేస్తానంటే ఐస్లా కరిగిపోయి నేను నెల తప్పాను. నిజమే నిజమే, కానీ నా మొత్తం జీవితాన్ని ఒక ఆరరాక్షసి ఐస్ క్రీమ్ లాగా మార్చి చెంచా లేకుండా తినేస్తుంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ప్రియతమా. ఏడవకుండి ఏడవకుండి ఏడవకు. మీరేం బాధపడకండి. నువ్వా రాదా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. మీ ప్రేమ కథంతా విన్నాను. విన్నావా? చూసావా నా పరిస్థితి? ఈవిడ మీరు ప్రేమించిన ప్రియురాలు. అవునవును. నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే నా స్థానంలో ఉండాల్సిన వ్యక్తి. సరిగ్గా అర్థం చేసుకున్నావు. అయినా ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు దాచారు చెప్పండి? భయమేసి. అయినా భార్య భర్తకు ఇంకో కేసుందని తెలిస్తే ఆ కోపంలో వెరెత్తిపోయి. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అందరిలాంటి ఆడదాన్ని కాను. అదే కదా నా బాధ. నా వల్ల మీరు విడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అంత త్యాగం నేను చేయలేనండి. మంచో చెడో మీరిద్దరు ప్రేమించుకో. అవును. మేమిద్దరం కలిసి మీతో కాపురం చేస్తాం. ఆమె కూడా నాతో పాటే ఉంటుంది. రాచెల్లి ఇంటికి వెళ్దాం. నేను ఆయన పెళ్ళాని కాదు, ఆయన నమ్ముడు కాదు. తప్పమ్మా, భర్తను అంతంత మాటలు అనకూడదు చెల్లి. నేను చెప్పేదంతా నిజమే తల్లి. ఆయన నన్ను భార్యగా నటించమంటే 100 రూపాయలు కిరాయి ఒప్పుకున్నాను. ఇందాక నేను చెప్పిన డైలాగులన్నీ ఆయన నేర్పినవే. ఏమండి, ఆవిడ చెప్పిందంతా నిజమేనా? రాదా? మాట్లాడరే. అంత మాట్లాడే ధైర్యం లేని వాడివి నన్నెందుకు అయ్యా రమ్మన్నా? అమ్మాయి నోర్మై పళ్ళు రాలబడతాను. రాలబడతావా? రాలబడి చూద్దా. ఏమాయ్ ఆగక్కడ. నీకు కావాల్సింది కిరాయి. ఇదిగో తీసుకెళ్ళు. పొద్దుటే మంచి బేరం తగిలింది. ఏమండి, ఇంకా నాటకం అయిపోలా? అయిపోయిందే. అయితే ఇల్లు అటు కాదు, ఇటు. పదండి. ఎవరండి మీరు? నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, లోపలికి రండి. ఆంటీ ఆంటీ, జనాభా లెక్కలు రాసుకుంటానికి వచ్చారంట. నమస్కారం. నమస్తే, కూర్చోండి. అంకల్ అంకల్, జనాభా లెక్కలు రాసుకుంటానికి వచ్చారు. మీ ఫ్యామిలీ పర్టికులర్స్ కావాలమ్మా. అడగండి, ఏం కావాలో. ఈ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? నేను, మా ఆయన, ఇంటావిడ. మీ ఇంటావిడ పేరు? ఎస్ సుబ్బమ్మ గారు. బెడ్ మీద కాదు, కింద వదిలించండి. సారీ. ఆవిడ వయసు అండి? 20. కాదండి, 45. మీ ఇంటాయన పేరమ్మా? ఉప్పటిపాటి కృష్ణారావు అండి. వయసు? 55. 25 అండి. మీ పేరమ్మా? రాధ. వయసు? 15. 20 అండి. మీ ఆయన ఎక్కడ పనిచేస్తున్నారమ్మా? రాజ్యలక్ష్మి ఇండస్ట్రీస్ అండి. మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? ఇంకా లేరండి. పోనీ ఇంకుందా కొంచెం? ఏమిటి నీ ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నావు? ఇవి జనాభా లెక్కలు. అవును, ఆవిడ చెప్పేమని అబద్ధాలు. అబద్ధాలా? అంటే మీ పేరు కృష్ణారావు, వయసు 25 సంవత్సరాలు, రాజ్యలక్ష్మి ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్నారు. ఇది అబద్ధమా అండి? అంతవరకు కరెక్ట్. నా పైన చెప్పినవని అబద్ధాలు. అంటే ఆవిడ పేరు రాధ, వయసు 20 సంవత్సరాలు, ఇది అబద్ధమా అండి? అంతవరకు కరెక్ట్ అండి. ఆ పైన చెప్పినవని అబద్ధాలు. ఆ పైన ఆవిడేం చెప్పలేదండి, అంతవరకే చెప్పారు. అయినా మాకు కావాల్సింది కూడా అంతవరకే. అది కదండి, మీకు జనాభా లెక్క అంటే ఏవో ఇన్ఫర్మేషన్ అవి ఇవి ఉంటాయి కదండి. మీరు చెప్పేవని అబద్ధాలు ఉన్నాయండి. అబద్ధాలా? నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడతారా? ఒళ్ళు మండిపోతుంది.
అంచేత నేను చెప్పేది ఏమిటంటే సంవత్సరానికి ఒకసారైనా మనందరం కలిసి పిక్నిక్ వెళ్ళకపోతే మన జీవితానికి అర్థం లేదు పరమార్థం లేదు. కనుక మనం అంతా క్రమశిక్షణ దూరదృష్టి పాటించి పిక్నిక్ వెళ్తున్నాం. శుభస్య శీఘ్రం. నాదో చిన్న ప్రపోజల్. ఏమిటి? ప్రతి సంవత్సరం మన మగవాళ్ళు మాత్రమే పిక్నిక్ వెళ్తున్నాం కాబట్టి ఈసారి ఫ్యామిలీతో వెళ్తున్నాం. బాగుందిరా, చాలా బాగుంది. మీరంతా కలిసి ఫ్యామిలీస్తో రండి, కానీ నేను మాత్రం ఒంటరిగా వస్తాను. అక్కడే నీకేదో పెళ్ళం లేనట్టు. అవును గురు, జంట ఉండినచో ఒంటరితనం ఎందులకు? అది కాదు గురువు, నేను లేదు నువ్వు లేదు. నలుగురితో నారాయణ పెళ్ళంతో పిక్నిక్ అన్నారు పెద్దలు. సో నువ్వు తప్పకుండా పెళ్ళంతో రావాలి. నేను చెప్పేది ఏమిటంటే ఇక తప్పదు, వీడి ఫ్యామిలీతో వస్తున్నాడు, ఏర్పాటు చేసేయండి. అమ్మా అమ్మా నన్ను చెట్టు ఎక్కించమ్మా. వెళ్ళి మీ నాన్న అడుగు. నాన్న అడిగితే కొడుతున్నారమ్మా, నువ్వే ఎక్కించమ్మా. వెతవ కూడా నువ్వు. అసలు మీ నాన్న ఏం చేస్తున్నారు? పదా ఏమండి మిమ్మల్ని ఏమిటే గొడవ? పిల్లాడు చెట్టు ఎక్కించమని ఏడుస్తుంటే కాస్త ఆడించకూడదు? చాలా ఊరుకో, ఇక్కడ ముక్కలు కలవక చస్తున్నావు, లైఫ్ లేదు. అక్కడ వంట అవ్వలేదు, మీకు ఫుడ్ ఉండదు. ఏమిటండి ఏమైంది? చూడండి, అక్కడ వంట తేలేక వస్తున్నావా, ఇక్కడ పేక ఆడుతున్నారు. పేక పిక్నిక్ వచ్చింది ఆడుకోవడం కాకపోతే మరి ఎందుకండి? ఆ మాటే మేమంటే అక్కడ వంటలు ఎవరు చేస్తారండి? షో ఏమిటి గొడవ? పేకాడ అనేది చాలా పవిత్రమైన కార్యం. దాన్ని ఎంతో మేము శ్రద్ధగా చేస్తున్నాం. దాన్ని మీరు డిస్టర్బ్ చేయడం బాగలేదు. వెళ్ళండి. మీరు చేసే ఈ గొప్ప పనికి డిస్టర్బెన్స్ ఉండకూడదు. మరే రామేశ్వరుడిన శనీశ్వరం తప్పలేదని ఇక్కడికి వచ్చినా మాకు ఈ వంట బాగా తప్పలేదు. అది మీ బాధ్యత, మీ కర్తవ్యం. వెళ్ళండి. మీరు మాత్రం బాగా పేకాడుకోవచ్చు. అవును, అది మా హక్కు, మా ఆనందం. హక్కుల కోసం పోరాటం, ఆలు మగలారాటం, హక్కుల కోసం పోరాటం. ఎవరు ఎక్కువో ఎవరు తక్కువో తేలని ఇల్లే ఎరకాటం, తేలని ఇల్లే ఎరకాటం. ఎరగాటం 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 ఎరగాటం. గరిటె తిప్పటం తెలిసిన వాళ్ళం, నోభీములకే వారసులం. అవును, గదను తిప్పిన గరిటె తిప్పిన కథలే నడిపిన మొనగాళ్ళం. గృహాలయానికి దేవతలం, గృహస్థు పాలికి దీవెనలం. గృహాలయానికి దేవతలం, గృహస్థు పాలికి దీవెనలం. దేశాలేలే నాయకులం, జాతిని పెంచే శ్రామికులం. ఝాన్సీ రాణి చెల్లెళ్ళం, రుద్రమదేవి కూతుళ్ళం. మధునయి పోరాటం మదిలి
నిర్మలం నీ పాలిటి పసుపు కుంకుమలం నీ మగువ జన్మకే మధురిమలం నీ పాలిటి పసుపు కుంకుమలం సృష్టించే కార్మికులం కష్టించే కార్మికులం నెపోలియన్కి మనవళ్ళం నేతాజీకి తమ్ముళ్ళం మాతో నాయి పోరాటం మతి లేని కోలాటం పోరాటం పోలాటం పోరాటం పోలాటం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ తేలరిల్లే ఎరకాటం సంసారంతో చెలగాటం 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 ఎరకాటం ఎరకాటం చెలగాటం చెలగాటం ఎరకాటం ఎరకాటం ఎక్కడికి బయలుదేరారు? ఏటోకి సగం నేను వస్తాను. నువ్వు వస్తావా నాకు తెలుసు. నేను సినిమా కడుతున్నా. ఒక నిమిషం ఉండండి. చీర మార్చుకోవచ్చు. నువ్వే నానక్కర్లేదు. నేను ఒక్కనే పెడుతున్నా. ఏమండి మీతో సినిమాకి రావడానికి కూడా నేను నోచుకోలేదా? లేదు. చూడండి, నా మీద కోపం ఉంటే తిట్టండి, కొట్టండి, అంతేగాని ఈ ముద్దు ముచ్చడాన్ని నరకంలో ఉంచొద్దు. ముద్దు ముద్దు ముక్కు మళ్ళీ మొదలు పెట్టావటయ్యా? అదే లేదండి, పూలు, స్కౌండ్రల్, ఈడియట్ అనేవి ఈ ఊర్లో ఆడుతున్న ఇంగ్లీష్ సినిమా పేర్లు. ఆయనేమో ఈడియట్ అనే సినిమాకి వెళదాం రమ్మన్నారు. సినిమా రమ్మంటుంది. తప్పమ్మా, భర్త ఏ సినిమాకి రమ్మంటే భార్య ఆ సినిమాకి వెళ్ళాలి. అబ్బాయి ఆ ఇడియట్ గా రమ్మంటే నువ్వు కూడా ఇడియట్ గా వెళ్ళు. చెప్పండి. అలాగే మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. అమ్మా, ఇంతకీ ఇడియట్ అంటే ఏంటి? ఈడియట్ అంటే అందగాడని అత్తయ్య. అబ్బో అబ్బో, అయితే మన అబ్బాయి కంటే పెద్ద ఇడియట్ ఇంకెవరు ఉంటారు? ఆ సినిమాకి వెళ్ళండి. మీరు కూడా రాకుండా ఇడియట్కి. అదే, మీ ఇద్దరి మధ్య నేనెందుకు బాబు, మీరేంటి 2 టైం అయిపోతుంది. వెళ్ళండమ్మా. ఈ ఎండలు కాదు కానీ ఉడకబోసేస్తుంది. సుబ్బమ్మ గారి చేత ఇడియట్ అనిపించడం నిర్దేశం ఏంటి? రామా, నా ఉద్దేశం అది కాదండి. టైం లేదు, వచ్చిన వస్తుంది పని. వచ్చిన తర్వాత చూస్తా. మీరు వచ్చే వరకు తెగినది ఏడుస్తూ కూర్చోవాలి. అవసరం నీకు కిస్తగారితో నీకు సంబంధం ఏంటి? నిన్ను ఎవరు పంపించారో చెప్పు. చెప్పబోయా నీకు సంతోషం సంతోషం చెప్పు. ఇందాక ఇడియట్ అనే సినిమా చూశాను పెద్దమ్మ. అందులో ఇది ఒక సీను మా ఆవిడ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అని జస్ట్. ఏమిడట్టయ్యా, ముక్క అంతా పసులైపోతే దెబ్బలు తగిలినట్టునే కాలం తిరిగినట్టుంది. ముట్టుకోసం చేస్తున్నాను ఏదన్నా మీరు చేస్తారా? అయ్యో రామ, ఆషాఢ మాసంలో ఎట్టాగట్టా పెళ్ళాన్ని కలుసుకోవటానికి అడ్డమైన వేషాలు వేసిన వాళ్ళని చూశాను కానీ ఆషాఢం వెళ్ళి పెళ్ళాం కాపరానికి వచ్చాక ఇట్టాటి వేషాలు వేసేవాడిని నిన్నొక్కడే చూస్తున్నాను. ఉండే, నేను మా ఆయనతో కాపురం చేసే రోజుల్లో 70లో సారి ఇదిగో ఇలాంటి వ్యస వేషాలు వేసావంటే నేను ఎన్నిసార్లు అయినా అంటాను. పెళ్ళాన్ని ఒంటరిగా వదిలేసి సినిమాకి వెళ్ళింది చాలక అర్ధరాత్రిలో దొంగ వేషం వేసి ఆ పిల్లని బెదిరిస్తావటాయా? పోనీలేండి అత్తయ్య, ఈయనకి ఇది మామూలే.
మా శోభనం రోజున కూడా ఇలానే జరిపించారు. కోపడాలు కపడాలు లాగొద్దు పెద్దమ్మా, నిజం చెబుతున్నాను, ఇది నా పిల్ల కాదు కాదు కాదు. 83సారి. అవును నాయనా, నువ్వు ఇలాంటి వ్యధవ కూతలు పోయడం 83సారి అని గుర్తు చేస్తున్నాను. నోరు మూసుకుని పడుకో. అబ్బా నాకు నిద్ర రావటం లేదు. ఈయనకి నిద్ర పట్టినప్పుడల్లా జోలపాట పాడాలత్తయ్య. మరి ఆ సంగతి చెప్పవేమమ్మా, నేను పాడతానుగా. రంభాది సురటి విసరా నారదుడు సంభ్రమున వీణ మీట అంబోజలాడగానే పవళించు అంబోజ సేనలాలి. అయిపోయిందా? అదే ఇంకా ఉందిగా. శ్రీరమారమణ కృష్ణ స్వామి నీవు శ్రీ రుక్మిణి వల్లభ శ్రీమతే నారాయణ నా తండ్రి శ్రీరామచంద్ర. దత్తమ్మ గారు నాకు బాధ మరీ ఎక్కువ అవుతుంది, కొంచెం ఆపుతారా? మా పాతకాల పాటలు నీవు నచ్చుతాయటయ్యా. ఇదిగో అమ్మాయి, ఆ జోలో గోలో ఏదో నీ అవస్థ నువ్వు వాడమ్మా, నేను వెళ్ళి పడుకుంటా. నువ్వు ఆరంభిస్తున్నావా? వయసే తెలిసిన ఇద్దరం వలపే కలిసిన ముద్దులం సన్నజాజుల సాయంత్రం వెన్నెలొచ్చిన ఏకాంతం వయసే తెలిసిన ఇద్దరం వలపే కలిసిన ముద్దులం జోలాలి ఇది మీ ఇంటి ఇల్లాలి లాలి జోలాలి ఇది మీ ఇంటి ఇల్లాలి లాలి. ఉగ్గు పట్టవా నీలి చూపుల లాలిపోయ్యవా కదవితే నెల ఉగ్గు పట్టవా నీలి చూపుల లాలిపోయ్యవా చీర కొంగుతో చిచ్చి కొట్టవా లాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి జోలాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి వెన్నెలొచ్చిన ఏకాంతం కను సన్నజాజుల సాయంత్రం మనసే కలిసిన ఒక్కరం మరుడే వేసిన ముగ్గులం మనసే కలిసిన ఒక్కరం మరుడే వేసిన ముగ్గులం జోలాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి జోలాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి. చీకటి చీరలు కడుతుంటే మాపటి మల్లెలు పెడుతుంటే వెన్నెల మబ్బుల నీడలలో నీ తప్పిప్పులనే చూస్తుంటే బెదిరే కన్నుల అమ్మాయి ఎదలో మోగే సన్నాయి
బెదిరే కన్నుల అమ్మాయి ఎదలో మోగే సన్నాయి కంటి చిందుల కాళ్ళు కడగనా కన్నె సొగసుల కట్నమివ్వనా కంటి చిందుల కాళ్ళు కడగనా కన్నె సొగసుల కట్నమివ్వనా పడుచు వెన్నెల పరుపు వెయ్యన లాలి ఇది మీ ఇంటి లాలి లాలి జోలాలి ఇది మీ ఇంటి లాలి లాలి సన్నజాజుల సాయంత్రం వెన్నెలొచ్చిన ఏకాంతం వయసే తెలిసిన ఇద్దరం వలపే కలిసిన ముద్దులం వయసే తెలిసిన ఇద్దరం వలపే కలిసిన ముద్దులం జోలాలి ఇది మీ ఇంటి లాలి లాలి జోలాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి ఏమండి సాయంత్రం మనం గుడికి వెళ్తున్నాం. మనం ఎందుకు? నువ్వు వెళ్ళు, నాకేం భక్తి లేదు. తగిలిన దెబ్బలు తొందరగా నయమైతే గుడికి తీసుకొస్తాను మొక్కున్నాను. ఆ తరఫున మొక్కోటా నీకు ఎవరిచ్చారు హక్కు? నేను రాను. ఏమండి సాయంత్రం మనం గుడికి వెళ్తున్నాం. మనం ఎందుకు? నువ్వు వెళ్ళు, నాకేం భక్తి లేదు. తగిలిన దెబ్బలు తొందరగా నయమైతే గుడికి తీసుకొస్తాను మొక్కున్నాను. అభిషేకం చేయించండి. పేరు? ఉప్పులపాటి సీతారామకృష్ణారావు గారు. గోత్రం? గోత్రం నాకు తెలియదండి. ఆ పేరు మీద చేయించండి. కొంచెం ప్రసాదం పెట్టండి మేడం. దేవుడి ప్రసాదాన్ని అడుక్కున్నా తినమన్నారు కదండి. చాలా థ్యాంక్స్ మేడం. మన దేవుడు మేడం. ఏళ్ళైన ఆడదానిలా ఒంటరిగా ఉంటున్నారా? ఏ ఒళ్ళెలా ఉంది? మిమ్మల్ని చూడకముందు బాగానే ఉంది. చూసిన తర్వాతే కొంచెం జ్వరం వచ్చినట్టుంది. జ్వరం వచ్చినట్టుందే. మీకు ఎంత ధైర్యం రా? నీకెందుకురా? నీకేమన్నా కట్టుకున్న పెళ్ళా? అవునరా, నాకు కట్టుకున్న పెళ్ళనే. నేను దానికి కట్టుకున్న మొగుల్ని. ఎంత ధైర్యం? ఎవరు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఇక్కడ సార్ మా ఆవిడ గుండె నుంచి వస్తుంటే వీళ్ళు వెంబడి గోల్ చేస్తున్నారు సార్. బాగుంది, చాలా బాగుంది. ఏమిటి బాగుందా? ఆవిడ గోల్ చేస్తుంటే మీకు బాగుందా? ఆగండి సార్, కమ్ టు ది పాయింట్. ఎరా ఆడపిల్లలు ఉంటే పెడుతుంటే గోల్ చేస్తారా మీరు? మన దేవురా జమ్మలు మడగండి. మన పేరు జంట్రౌడీలో చట్టరౌడీ. మాస్టర్ మన పేరేం సార్? కృష్ణారావు గారండి. ఎక్కడ పనిచేస్తున్నాం సార్? రాజలక్ష్మి ఇండస్ట్రీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నానండి. మన ఆవిడ గారి పేరు? మనవిడ పట్టుకుని మనవిడ అంటారండి సార్. కమ్ టు ది పాయింట్, కమ్ టు ది స్టేషన్. అలాగే కమ్ టు ది స్టేషన్.
ఏమిటి కొత్త సెటప్? కొత్త సెటప్ ఏం కాదే, పాత సెటపే. మన శోభన నాటి చీర మళ్ళీ కట్టుకున్నాను అంతే. శోభనం? మన శోభనం? నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు అసలు పెళ్లి కాలేదు మూడు రోజులు కోరేస్తుంటే నువ్వు రోజు రోజుకి అడ్వాన్స్ అయిపోతున్నావేంటి? పరాయి వాళ్ళతోనేమో మీ భార్యనని చెప్తారు, నాతోనేమో కాడు పొమ్మంటారు. ఇదేం న్యాయం చెప్పండి? పరాయి పడతారా? నేను ఎవరుతున్నాను? ఆ పోలీస్ కానిస్టేబుల్తో చెప్పారు. అదే అదంటే ఆ సందర్భం సందర్భం ఏదైనా చెప్పింది నిజమేగా? నిన్ను రక్షించాలని ఏదో అబద్ధం ఆడాను కానీ నిజంగా నువ్వు నా పెళ్ళగా? ఓకే, అలాగే అనుకుందాం. కనీసం నా మీద ప్రేమైనా లేదా? ప్రేమ నీ మీద? ఊరికి దబాయించండి. నా మీద ప్రేమ లేకపోతే ఆ రౌడీని ఎందుకు కొట్టారు? ఆ రౌడీ నీ గురించి కారు కొట్టు కూర్చుంటే ఒళ్ళు మండి కొట్టా. ఆ ఒళ్ళు మంటని ప్రేమ అంటారు. యు బ్లడీ చీట్! నీ మాటల గాడితో నా శీలాన్ని జరగొట్టి నన్ను పెళ్ళాడదాం అనుకుంటున్నా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. మీ భార్యగా మీ ప్రేమను సాధించడం అసాధ్యం అయితే అందుకోసం తపస్సు చేసైనా సరే సాధించుకుంటాను. అబ్బో తపస్సు! నువ్వు ఇలాంటి సతీ సావిత్రి డైలాగ్ చెప్తే నేనేమన్నా నేను ప్రేమిస్తాను అనుకుంటున్నావా? బ్రహ్మచారులకు ఇల్లు అద్దెగా ఉన్న నా శుభం గారు గొడవ పెడితే నాకు పెళ్ళయిందని అబద్ధమని నీ ఫోటో ఆవిడ చూపించాను. నువ్వు నిజంగా నా గురించి నా దుబ్బ తెంచేస్తున్నావు. ఏమండి, నేను నిజంగా మిమ్మల్ని బాధ పెడుతున్నానా? బాధ పెట్టడమా? హింస, చిత్రహింస పెట్టేస్తున్నావు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నన్ను ఇలా శోధించి సాధించి వేధించి బాధించడానికి నేను నీకేం అపకారం చేశాను చెప్పు. నా నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావో, నన్ను ఎందుకు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నీ మొహం పారేస్తాను. కానీ మళ్ళీ నీ మొహం జన్మలో నాకు చూపించకూడదు. వెళ్ళిపో ప్లీజ్, గెట్ అవుట్. ఇదే మీ నిర్ణయమా? నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను. అదే నా నిర్ణయం. ఏమండి, ఏమైందండి అక్కడ? అక్కడ యాక్సిడెంట్ జరిగి ఓ అమ్మాయి వ్యాన్ కింద పడి చచ్చిపోయిందయ్యా. అమ్మాయ్యా? ఎవరండి అమ్మాయి? ఎవరోనండి, చూస్తే లక్షణంగా ఉంది. వ్యాన్ కింద పడి చచ్చిపోయిందండి పాపం. తెల్లచీర తెల్లజట్టు కట్టుకుని ఉంది. చూస్తే ఉన్నోళ్ళు అమ్మాయిలా ఉందండి. ఏమైందండి? రాదండి. కాదు కాదండి, మానే సుబ్బారావు అమ్మాయి సీత. ఒరే బ్రదరు, నువ్వు ఇలా పార్వతిని పోగొట్టుకున్న దేవదాసుల ట్రాజడీ ఫీలింగ్ ఇస్తుంటే మేము ఫ్రెండ్స్ ఏమన్నా? అవునండి, రాధ ఉన్నంత కాలం ఆమె ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి చాలా రకాలు ప్రయత్నించారుగా. ఇప్పుడు నీ అదృష్టం కొద్ది ఆవిడ రావడం వెళ్ళిపోయిందిగా, ఇక హాయిగా ఉండు. నన్ను చూస్తుంటే మీ ఇద్దరు వేళాకోళంగా ఉందా? అది లేకపోతే ఏమిటా? మంచో చెడు రాజుతో స్నేహం లేకపోయినా కాస్త పరిచయం కలిగింది. ఇప్పుడు ఆ రాధ కనిపించబోయేసరికి బాధపడుతున్నాను. ఇందులో తప్పే ఉంది? ఓహో, మీకు తెలియకుండానే మీరు ప్రేమలోకి దిగారనమాట. ప్రేమ లేదు, దోమ లేదు. ఆమెను అనవసరంగా తిట్టానే అని బాధపడుతున్నాను. ఒరే, నీది డెఫినెట్ గా ప్రేమకేసారా? నాతో చిన్న సహాయం వింటావా? ఏమిటి? నువ్వు ఇలా ఒంటరిగా ఉన్నంతకాలం రాధ కాబోతే మరి స్వచ్ఛభామైన నీ ఇంట్లో దూరి రాధలాగే బాధ పెట్టే అవకాశం ఉంది. అదే నిజమేనండి. మేము మీ శ్రేయోభిలాషులుగా చెప్తున్నాము. మీ తల్లిదండ్రులు నిర్ణయించిన అమ్మాయిని మీరు వెంటనే పెళ్లి చేసేసుకుంటే రేపొద్దు రాధ మళ్ళీ వచ్చిందనుకో, నో వేకెన్సీ బోర్డు చూపించొచ్చుగా. అది కదా అసలు విషయం చెప్పేస్తున్నాను. రాధ దూరం అయితే నాకు నిజంగానే బాధగా ఉంది. ఐఎమ్ సారీ బ్రదర్. నీ రాధ కనిపించలేని పోలీస్ రిపోర్ట్ ఇస్తే? ఆ రాధ ఈయనకి ఏమవుతుందని పోలీస్ రిపోర్ట్ ఇస్తారండి. అదే నిజమే. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీరేం చేయక్కర్లేదు, నేనే పోయి ఎత్తుకుంటా. నేను చూడనా? ఏ అక్కరు. నేను లోపలికి రావచ్చా? లోపలికి రావచ్చా అని అడుగుతున్నాను. నన్ను క్షమిస్తాదా? నేను అనవసరంగా బాధ పెట్టాను. నువ్వు కనపడిపోయేసరికి
ఊరంతా వెతికి ఇప్పుడే వచ్చాను. ఇక మీద నేను విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేను. అతను పెళ్లి కొడుకు పేరెంట్ తల్లి గదిలోకి లాగాడని ఒక్క రోజు నీ పెళ్ళాన్ని కనపడకపోయేసరికి నీ ఇంటికి వచ్చి ఆడాలంతా నీకు పెళ్ళాలనే కనపడుతున్నారా? అయ్యో అది కాదు పెద్దమ్మ గారు, రాధ కనిపించపోయేసరికి ఆ బాధలో. నువ్వు నిజంగా బాధపడుతున్నావా? ఆ అమ్మాయి ఉన్నంతసేపు నేను నీకు మొగుడిని కాదు, నువ్వు నాకు పెళ్ళాను కాదని చంపుకు తిన్నావు కదయ్యా. నన్ను క్షమించండి. క్షమించాల్సింది నేను కాదు, అదిగో అక్కడ ఉంది. ఇంకా నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు అన్న మాటలకి నీ భార్య గుళ్ళో కూర్చుని ఏడుస్తుంటే నేనే తీసుకొచ్చాను. అయినా మీ ఇద్దరు బద్ధ శత్రువులాగా ఉన్నారు కానీ భార్య భర్తలాగా కాపురం చేస్తున్నారా? పొరపాటైందండి. ఆ పొరపాటు మీది కాదయ్యా, మీరు చదువుకున్న చదువులు. మీ ఇద్దరు పెద్ద పెద్ద చదువులు చదివారే కాని భార్యాభర్తలిద్దరూ ఎలా మసులుకుంటే ఆ సంసారంలో ఒడిదుడుకులు లేకుండా ఉంటాయో మాత్రం మీకు తెలియదు. మీ చదువుల వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల వల్ల జీతాలు వస్తాయి, జీతాల వల్ల జీవితాలు గడిచిపోతాయే కాని జీవితానికి కావలసిన తెలివితేటలు మాత్రం రావడం లేదయ్యా. నేను మా ఆయన పెద్దగా చదువుకోకపోయినా మేము సంసారం చేశాం, మేము గొడవలు పడ్డాం. కానీ ఎన్నడూ ఇలా మీలా రోడ్డును పడలేదు, మూడో మనిషి చేత మాట పడలేదు. పగలు పోట్లాడుకుంటే రాత్రులు మాట్లాడుకునేవాళ్ళం, రాత్రులు పోట్లాడుకుంటే పగలు మాట్లాడుకునేవాళ్ళం. అంతేగాని మీలాగా మాత్రం సంసారం చేయలేదు. అలాగని మేమేదో గొప్పగా సంసారం చేశామని చెప్పను, కానీ మీకంటే చక్కగా సంసారం చేశాం కాబట్టి నా పసుపు కుంకుమ చెరిగిపోయి 10 ఏళ్లైనా ఆనాటి తీపి జ్ఞాపకాలు నా మనసులో ఇంకా పచ్చగానే ఉన్నాయి. అవును, మీ ఆయన కోపంలో ఏదో ఒక మాట అంటే అలా వెళ్ళిపోవడమేనా? ఇదిగో చూడమ్మాయి, సంసారం చేసే ఆడది నీళ్ళల్లో ఉన్న చేపలాంటి. నీళ్ళల్లో ఉన్నంత వరకే చేపకు బ్రతుకు, ఇంట్లో ఉన్నంత వరకే ఆడదానికి పరువు. ఇదిగో చూడు, ఇంకొకసారి మీరు ఇలా గొడవ పడ్డారంటే మీ ఇద్దరిని నేనే ఇల్లు ఖాళీ చేయించేస్తాను. ప్రేమ నీ మీద? నా మీద ప్రేమ లేకపోతే ఆ రౌడీలు ఎందుకు కొట్టారో చెప్పండి. వాళ్ళు నీ గురించి కారు కూతురు కూర్చుంటే ఒళ్ళు మండి కొట్టారు. అదే ఆ మంట పేరే ప్రేమ అంటారు. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టిన, మల్లె పూలు పెట్టిన, తెల్లార్లు నీ పేరు బల్లించుతా. Ada, oh my darling. రాధా మై డార్లింగ్. ఏం డల్గా ఉన్నావు? వంట బాగలేదా? బాగోపోగట్టేగా పడుకుంది. పొద్దున ఆఫీస్కి వెళ్ళడం బాగానే ఉన్నావుగా? ప్రొద్దున బాగుంటే ఇప్పుడు బాగుండాలందా? 5-6 రోగం రావడానికి ఎంతసేపు కావాలి? ఏం ఫీవర్గా ఉందా? టెంపరేచర్ ఏం లేదే? నాకు వచ్చిన రోగం జ్వరం కాదు. అబ్బబ్బబ్బబ్బా, మా 5-6 కాళ్ళకి ఏమైంది ఏమో కానీ ప్రొద్దు నుంచి ఒకటే లాగుతున్నాయి. మరి ఆ సంగతి చెప్పవే. చెబితే ఏం చేసేవారు? లక్ష్మిని పిలిచి కాస్త కాలు పట్టమనేవాడిని కదా. ఇంకా నయం, సుబ్బమ్మ గారిని పిలిచి ఒళ్ళు పట్టిస్తానం లేదు. తిక్కుమాలిన జన్మ. రోగం వస్తే అల్లా పల్లా చూసే దిక్కే లేకుండా పోయింది. ఇదిగో ఇదిగో, నువ్వు ఇలాంటి ట్రాజడీ డైలాగులు వాడావంటే నేను ఒప్పుకోను. సరే, చాలండి, మీ చేత కాళ్ళు పట్టించుకోవడం నాకేం సిగ్గులేదు అనుకున్నారా? ఒంట్లో బాగాలేనప్పుడు సిగ్గులు బొగ్గులు అంటే ఎలా? అయినా పట్టడానికి నాకు సిగ్గు లేనప్పుడు పట్టించుకోవడం నీకెందుకు?
భర్త చేత కాళ్ళు పట్టించుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అందుకునేగా అన్ని వేసేసాను. అదేం పర్వాలేదు, పట్టించుకో. మంచి పని చేశారు కానీ వదలండి. ఇదేం తప్పు కాదు రాధా. శ్రీకృష్ణ అంతటి వాడు దొరకునా ఇటువంటి సేవ అంటూ సత్యభామ కాళ్ళు పట్టట. వాడి ముందు నేనంట. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు మీరు వదులుతారా లేదా? కైలో ఏం సీన్ జరిగిపోతుంది. ఏమిటా కేకలు? పడుకో ముందు. అయితే మొత్తం మీద కృష్ణారావుని కాళ్ళ బేరాన్ని తీసుకొచ్చావు అనమాట. మరి ఈ రాదంటే ఏమనుకున్నావే? నేను ఒక్కసారి అలా సత్యభామ పోజులో మనసు మీద పడుకునేటప్పటికే ఆహాహా కృష్ణ షేపులో ఆయన నా కాళ్ళ దగ్గరికి వచ్చారు. పాపం అప్పుడు ఆయన చూస్తే భలే చాదేసింది. చూసావా మొదల కల్లా నా ప్లాన్ ప్రకారం నడుచుకోబట్టే ఆ కృష్ణారావుని ఇంత తొందరగా ప్రేమలో దించగలిగాం కనుక ఈ బావగారికి మరదల పిల్ల చిన్న పార్టీ ఇచ్చుకోవాలి. అబ్బో, ఇవన్నీ మీ తెలివితేటలైనట్టు పెద్ద బడాయిపోతున్నారు. అసలు ఈ ప్లాన్ చెప్పింది నేను కదా. అయితే మాత్రం ఆ తర్వాత నాటకం అంతా నేనే ఆడించింది. ఎంత సస్పెన్స్ మెయింటైన్ చేశాను, ఎంత అది ఎంత ఇది ఇది. ఆగిపోయావే చెప్పరా, చెప్పు. నీ నాటకంలో ఇంకా ఏం మిగిలిపోయిందో చెబితే అందులో నా పాత్ర ఏమిటో బాగా అర్థం చేసుకుని బాగా ప్రిపేర్ అవుతా. సారీ ఏమిటా సారీ? నేను ఈ ఊరు రాగానే పెద్ద ఆస్తులాగా పలకరించి మీ ఇంటికి తీసుకొచ్చింది ఈ నాటకం ఆడతాను కదా. మీరు కాస్త కోపం తగ్గించుకుంటే మేము ఈ నాటకం ఎందుకు ఆడామో మీకు అర్థం. మీరు ఎందుకు ఈ నాటకం ఆడారో నేను చెప్తాను. ఒక లక్షాధికారి కొడుకుని పైగా ఉద్యోగస్తుని నన్ను వల్ల వేసుకుంటే కానీ కట్నం లేకుండా ఈ పెళ్లి జరిపించేస్తాను ప్లాన్ వేశారు, అంతేనా? మా మామయ్య రాత పెళ్లి కట్టడానికి బాధపడుతూ మూడో పెళ్లి వాడికి చేయకపోతే నేను విజయ వెళ్ళి ఒకటా రెండా ఇప్పటికి 20 సంబంధాలు వచ్చాయి. వచ్చిన ప్రతివాడు వేలకు వేలు కట్నాలు అడుగుతూ ఉంటే నేరస్తులా తలంచుకోమంటావా? అప్పు తీర్చకుండా కట్నం అడగకుండా రాతను పెళ్లి చేసుకుంటానన్న ఆ షావుకార్ని తప్పు పట్టమంటావా? నాన్నా, నేను నీకంత బరువైపోతే నాకింత విషం ఇచ్చి చంపే, లేదా నాకు పెళ్లి చేయడం మానే. అంతేకాని నాకు పెళ్లి చేసి నీ బరువు దించుకుని నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. రాతని ఆ షావుకారికి ఇచ్చి పెళ్లి చేస్తే మీరు చేసిన అప్పు తీరుతుందేమో కానీ రాత జీవితం మాత్రం బాగుపడదు మామయ్య. అవును నాన్న, మీ అప్పుకు రాత పెళ్లికి ముడివేస్తే దాని జీవితం నాశనం అవుతుంది. తండ్రిగా నా బాధ్యత నెరవేర్చాలంటే ఈ సంబంధం నిశ్చయించక తప్పదమ్మా. సరే నాన్న, మా శక్తికి మించిందే అయినా రాతను మాతో పంపించండి. దానికి తగిన సంబంధం చూసి మేం పెళ్లి చేస్తాం. అవును మామయ్య, రాత పెళ్లి మేం చేస్తాం. సరే, రాధకిష్టమైతే అలాగే కానివ్వండి. అలా మేమిద్దరం కలిసి రాతను ఇక్కడికి తీసుకొచ్చాం. మా అదృష్టం కొద్దీ అదే సమయంలో నువ్వు మా ఆఫీస్కి ఇంటర్వ్యూకి రావడం, ఉద్యోగానికి సెలెక్ట్ కావడం జరిగింది. రాధను మీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనిపించింది. మీ గురించి వివరాలన్నీ తెలుసుకున్నాం. ఉద్యోగానికి మీరు జాయిన్ అవడానికి వచ్చే రోజున ఆయన స్టేషన్కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి ప్రారంభమైంది మా నాటకం. రాధ మీద నీకు ఇష్టం కలిగించడానికి వేరే మార్గం కనిపించక మేము ఈ నాటకం ఆడాం. సుబ్బమ్మ గారు నీ భార్య ఫోటో అడిగినప్పుడు నేనే ముందుగా ఫోటో స్టూడియోకి వెళ్ళి రాధ ఫోటో అక్కడ ఉంచాను. ఇందులో మోసమే ఉండదు, రాధ భవిష్యత్తు బాగుపడాలన్న స్వార్థమే ఉండదు. మొత్తం మీద మేమిద్దరం కలిసి నాటకం ఆడాం. ఇందులో రాధ తప్పేమీ లేదండి. అవునండి, వాళ్ళని అబద్ధాలు చెప్పి నాటకం ఆడించింది నా బాబు కోసమే కానీ వాళ్ళ స్వార్థం కోసం కాదు. ఒక ముసలి వాడిని స్వార్థపరుణ్ణి పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడే కంటే ఇలా నాటకం ఆడి మీ మనసులో చోటు సంపాదించుకోవడం తప్పు కాదు అనే ఉద్దేశంతోనే నేను ఈ నాటకానికి అంగీకరించాను. ఈ విషయంలో నాదేదైనా తప్పుంటే నన్ను క్షమించండి. నిన్ను క్షమించడమా? ఇందులో నీ తప్పేం లేదు రాధా. భగవంతుడు మన ఇద్దరిని కలపడానికి ఈ కొత్త పద్ధతిని సృష్టించాడు. అయితే మీరు రాధ? తప్పు తప్పు, నేను మా ఆవిడ. కలసిన జోడా నేను మా ఆవిడ, నేను మా ఆవిడ. పాలు మీగడ ఒకటికి ఒకటై కలసిన జోడా నేను మా ఆవిడ, నేను మా ఆవిడ.
కదలిక పవిత్రం, మా కలయిక విచిత్రం, మా కదలిక పవిత్రం, మా ప్రేమే ప్రపంచం. ఏమన్నా సహించం, ఎవరన్నా సహించం. పాలు పెరుగు ఒకటికి ఒకటై రెండు తోడై కలసిన జోడ నేను మా ఆవిడ, నేను మా ఆవిడ. గత జన్మలో సీతారాములం, గత జన్మలో సీతారాములం, మా హృదయం సముద్రం, మా సంతోషం ఆకాశం, మా హృదయం సముద్రం, మా సంతోషం ఆకాశం, మా ఆశయం సంతానం, మా ఆదర్శం త్రికోణం, మా ఆదర్శం త్రికోణం. పాలు పెరుగు ఒకటికి ఒకటై రెండు తోడై కలసిన జోడ నేను మా ఆవిడ, నేను మా ఆవిడ. పాలు మీగడ ఒకటికి ఒకటై రెండు తోడై కలసిన జోడ నేను మా ఆవిడ, నేను మా ఆవిడ. అది ఎవరమ్మాయి నువ్వు? అదేమిటి పెద్దమ్మ గారు ఏదో కొత్తగా అడుగుతున్నారు? కళ్ళజోడు ఉందా? ఉందే. వేసేమన్నా మారిపోయింది ఏమిటి? మా ఆవిడ కదండి. మీ ఆవిడ ఏ ఊరు నుంచి తీసుకొచ్చా? ఏ ఊరు నుంచి ఏమిటండి? ఆషాఢ మాసం పుట్టిల్లు మీకు తెలుసు కదా. మీరు చెప్పిన వాటికంటే కొత్త విషయాలు చాలా తెలిసాయి, ఇంకా తెలియవలసినవి చాలా ఉన్నాయి. చెప్పండి, అసలు మీరిద్దరు ఎవరు? భార్యాభర్తలమే కదండి. నోరు ముయ్యండి. ముసలం ఉండదే, మీ ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడదాం అనుకున్నారా? ఇది అసలు సంసారం ఉండే కొంప, లేకపోతే వ్యభిచారులు కిరాయికిస్తే కొంప. నీకెప్పుడు పెళ్ళయింది? ఎక్కడ పెళ్ళయింది? ఎలా పెళ్ళయింది? ఎవరు ఎవరు నీకు పెళ్లి చేసింది? మాట్లాడరే. అది కదండి, సాక్షాత్తు మా అమ్మా నాన్న దగ్గరుండి. మా నాన్న ఎవర్రా? ఏ అమ్మా నాన్న చేశారా నీకు పెళ్లి? మీరా నాన్నగారు? మీరెప్పుడు వచ్చారు? ఊరు కాని ఊరొచ్చి ఎవరికీ తెలియదు కదా, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్పేసి దేన్నో ఒక దాన్ని తీసుకొచ్చి కాపురం చేస్తే మాకు తెలియదు అనుకున్నావా? ఇందులో అబ్బాయి తప్పేం లేదన్నయ్య గారు. మొదట పెళ్లి కాని వాళ్ళకి ఇల్లు అద్దెకివ్వనని నేనే అన్నాను. దాంతో ఎవరితో ఫోటో తీసుకొచ్చి నన్ను మోసం చేద్దాం అనుకున్నాడు. ఆ విషయం ఈ పిల్లకి తెలిసింది, ఇతన్ని మోసం చేయడానికి వచ్చింది. మొదట్లో పాపం మీ అబ్బాయి నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు వెళ్ళిపోను గోల పెడుతుంటే ఏదో ఆటలు పట్టిస్తున్నాళ్లే అనుకున్నా. అంతేగాని ఈ విషయం ముందే తెలిస్తే అప్పుడే దీనికి చీపిరి కడతో సమాధానం చెప్పి బయటికి పంపించింది. అన్నయ్య గారు, ఇదంతా దీని తెలివితేటలే అయ్యుండదు. దీని వెనక ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండి ఉంటారు. దీన్ని వెంటనే పోలీసులకు అప్పగించండి, విషయాలన్నీ బయటకు వస్తాయి. ఎందుకమ్మా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు చుట్టూ తిరగాల్సిన కరం మనకేం పట్టింది? అది ఏమిటో, దాని తెలివితేటలు ఏమిటో, దాని వెనకాతలు ఎవరున్నారో తెలుసుకోవడానికి నా ఒక్కడిని చాలు, ఎవరు అక్కర్లేదు. పదరా పద. అన్న ఇందులో రా తప్పేం లేదు. నోరు ఇస్తామంటే కాళ్ళు చేతులు పెట్టి కారులో పెడతాను. పద ముందు. అదే విషయం ఏమిటో తెలుసుకోకుండా మీరు ఇంకా ఎంతో దాన్ని వెనకేసుకొస్తావు. ఇప్పటికైనా దాని బాధ నుంచి బయటపడుతున్నందుకు సంతోషించగా. ఇంకా కొన్నాళ్ళు ఇలాగే ఉంటే నిన్నేం చేస్తుందో ఆలోచించుకో. అది ఏం చేయడానికైనా సమర్థురాలు. పదరా పద. అన్న నేను చెప్పేది ఏమిటో కాస్త వినిపించుకుంటారా? ఏమండి, వాడేదో చెప్తానంటున్నాడు, కాస్త వినిపించుకోండి. ముందు ఏమిటా నువ్వు చెప్పేది? అసలు జరిగింది ఏమిటో చెప్తానన్నా, వింటావా? వినను. ఈ ఇంట్లో దీని ముందు నువ్వేం చెప్పినా విను. నువ్వు చెప్పాలని ఏమంటే మన ఇంట్లో చెప్పు, అక్కడ వింటాను. అది కాదన్నా, పద ముందు. రాదా? ఇంకా నిలబడ్డామే, సిగ్గు శరం లేదు. నీలాంటి ఆడది ఒక్కతుంటే చాలు, మొత్తం ఆడజాతికే అవమానం. నీలాంటి ఆడది ఉన్న వీధిలో ఏ ఇల్లాలు కాపురం చేయదే. నీలాంటి ఆడదాని కారణంగా నాబోటి వాళ్ళు
భవిష్యత్తులో కొత్తగా ఎవరైనా పెళ్లి చేస్తే ఇల్లు చచ్చినా అద్దెకివ్వదు. భార్య అనే పదం చాలా పవిత్రమైంది. మొగుడనేవాడు పరాయి దేశంలో ఉన్న చచ్చి పరలోకంలో ఉన్న మొగుణ్ణి దైవంగా చూసే ఆడదాన్ని దేవతలా చూస్తారు. భార్య అనే పదాన్ని కిరాయి కోసం వాడుకునే నీలాంటి ఆడదాన్ని కోసి ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేశారు. ఇంకా నిలబడ్డావేవి? చిచ్చి, నీలాంటి ఆడదాన్ని ముఖం చూస్తే ఏ ఆడదైనా సిగ్గుతో చచ్చిపోతుంది. ఇంకా నిలబడ్డావి? వెళ్ళు, వెళ్ళవే. చిచ్చి, పెళ్లిగాని పిల్ల కుర్రాడితో కాపురం చేశాక పురిటి సమయానికి పుట్టింటికి వస్తుందా? ఏం మాట్లాడ? అది కాదు నాన్న, అసలు విషయం ఏమిటంటే అంతా తెలుసుకున్నాకే ఇక్కడికి వచ్చానమ్మా. మిఠాయి కొట్టువాడు రుచి చూడ్డానికి చిన్న శాంపుల్ ఇచ్చినట్టు పెళ్లిగాని పిల్లని పరాయి కుర్రాడి దగ్గరికి పంపించి కొంతకాలం కాపురం చేశాకే నీ ఇష్టాలు చెప్పు బాబు అని శాంపుల్ గా సంసారం చేస్తున్నారా? మేం చేసిన తప్పే కావచ్చు, కానీ మా ఫ్రెండ్ మన రాధను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. చేసుకుంటాడు, ఎందుకు చేసుకోడు? నెల రోజులు కాపురం చేశాక నీ ఫ్రెండ్కు మోజు తీరిపోయి ఆరిపోయిన అగ్గిపులను విసిరేసినట్టు విసిరేస్తే నా పరివేం కావాలి, రాధ బతికేం కావాలి? మా ప్రోత్సాహంతో రాధ నాటకం ఆడిందే కానీ రాధ మీద మాకు నమ్మకం ఉంది నాన్న. మనకి నమ్మకం ఉందమ్మా, కానీ లోకానికి ఏం సమాధానం చెప్పాలి? ఈ ఘనకార్యం కాస్త నలుగురికి తెలిసిన ఆ మొఖాన ఉమ్మకం ముందే ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను. కాదని మొండికేస్తే దాన్ని చంపి నేను చూస్తాను. ఎక్కడుంది? ఇక్కడే ఉన్నాను నాన్న. ఏమే సిగ్గు లజ్జ లేకుండా ఎంత నాటకం ఆడావు! పెళ్లి కాకపోతే కాకపోయింది, ఇన్నాళ్ళు నా కూతురు నిప్పు లాంటిదని ఎంతో గర్వపడ్డాను. నాన్న, నీ కూతురు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిప్పే నాన్న. నిప్పేనమ్మా, నిప్పే. కానీ శ్మశానంలో శవాన్ని కాల్చిన నిప్పుతో దేవుడికి దీపాన్ని వెలిగించరమ్మా. మేమిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నామే కానీ ఏ తప్పు చేయలేదు నాన్న. రావుణ్ణే తలుచుకుంటూ రావణాసురుడి చెరలో ఉన్న సీతాదేవినే తప్పు పట్టినప్పుడు ఒక ఇంట్లో కాపురం చేసి నిన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారే? ఎవ్వరూ చేసుకోనక్కర్లేదు. అంటే ఇలాగే ఉండిపోయి నువ్వు మాటలు పడుతూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా? అసలు నేను ఈ లోకంలో ఉంటేగా నేను మాటలు పడ్డానికి మీరు బాధపడ్డానికి. ఎవ్వరికి ఏ బాధ లేకుండా నా చావేదో నేను చేస్తాను. తప్పు చేయడం నీ వంతే, చస్తానని బెదిరించడం నీ వంతే. అంటే నీకు తండ్రి ఉన్నాడన్న సంగతే మర్చిపోయావా? తండ్రివి? నువ్వు తండ్రివని ఇప్పుడు గుర్తుకొచ్చిందా నాన్న నీకు? నీకు ఒక్క కూతురు కాదు నాన్న, ఇద్దరు కూతురులు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా నీ చేతి మీదుగా పెళ్లి చేయగలిగావా? అక్క బావ ప్రేమించుకున్నారు కాబట్టి దాని పెళ్లి కట్టం లేకుండానే జరిగిపోయింది. కానీ నా విషయం వచ్చేటప్పటికి ఏమన్నావు? నువ్వు కూడా అక్కలాగే ఒక మంచి వాడిని చూసి ప్రేమించు, నా బాధ్యత తీరిపోతుంది అన్నావు. అంటే ఏమిటా నా దాని అర్థం? నేను ఎవడో ఒకరిని ప్రేమించడానికి నువ్వు పర్మిషన్ ఇచ్చినట్టేగా. నా మొగుడి వెతుక్కోవడానికి నేను ఏం చేసినా అందుకు నువ్వు ప్రోత్సహించినట్టేగా. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీ కట్నం బాధ తీరిపోతుంది అనుకున్నావు. అంతేకాని మొగుడిని వెతుక్కోవలసిన బాధ్యత ఒక కూతురి మీద పెట్టడం ఎంత తప్పో ఆలోచించావా నాన్న? ఆలోచించాను కాబట్టి ఆ షావుకారికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అవును, ఎవరికొకడికిచ్చి కట్టబెట్టడానికి నీ కూతురంటే వస్తూ అనుకున్నావు. ఆ ముసలుడికిచ్చి పెళ్లి చేస్తే అది పెళ్ళవుతుందా, నా బ్రతుక్కి చావు అవుతుందా? చేతిలో డబ్బు లేనప్పుడు వచ్చిన సంబంధాన్ని నచ్చిందనుకుని సర్దుకుపోవాలమ్మా. సర్దుకుపోవాలా? సిలుకు చీర కావాలి నాన్న అంటే డబ్బు లేదు, చీరతో సర్దుకుపోమ్మా అంటే సర్దుకుపోయానే. బిఏ చదువుతాను నాన్న అంటే చదివించలేను, చదివిన దాంతో సర్దుకుపోమ్మా అంటే దానికే సర్దుకుపోయానే. కానీ ఇప్పుడు పెళ్లి పేరుతో నా జీవితానికి ఉరి బిగిస్తుంటే సర్దుకుపోలేక మొండికెత్తాను. ఇది నా తప్పంటావా నాన్న? సరే నాన్న, వాళ్ళు ఎలాగూ కాదన్నారు. మీ ఇష్ట ప్రకారమే ఎవరికిచ్చి పెళ్లి చేస్తారో చెయ్యండి. రాధా, ఏమిటి నువ్వు మాట్లాడేది అర్థం లేకుండా? లేదక్క, కృష్ణారావు గారి తల్లిదండ్రులు వచ్చి ఆయన మీద కేకలేసి బలవంతంగా లాక్కెళ్లారు. తీసుకెళ్లారా? తీసుకువెళ్తే వీడు వెళ్ళాడా? వెళ్ళకేం చేస్తాడు ఆయన? క్లైమాక్స్కి వచ్చింది, నాటకం పూర్తయింది, వెళ్ళిపోయాడు. కాదు మావయ్య, తల్లిదండ్రులు బలవంతం మీద వెళ్ళుంటాడే కానీ రాధను మోసం చేసే ఉద్దేశం వాడికి ఏమాత్రం లేదు. అవును నాన్న, ఒక మంచి ఉద్దేశంతోనే నాటకం ఆడించాం కానీ మధ్యలో ఆగిపోయింది కాబట్టి తప్పుగా కనిపిస్తుంది. అంతా సవ్యంగా జరిగిపోయి ఉంటే అన్నీ సర్దుకుపోయి ఉండేవి. అయినా ఆడపిల్ల తండ్రిగా పద్ధతిగా మీరు వెళ్ళి అడగండి, వాళ్ళు కాదంటారు. అవును మావయ్య, పేదవాళ్ళమైనందుకు ఆడపిల్లని కనందుకు మనం ప్రాధాన్యపట్టడంలో తప్పు లేదు. పదండి, నేను వస్తాను. ఏమండి? ఏమండి? ఎవరు? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు ప్రకాష్ అండి.
కృష్ణ నేను ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. ఓహో, ఈయన మా మామగారు. అంటే రాధ తండ్రి? అవునమ్మా, నేనే. రండి కూర్చోండి. కూర్చొని మాట్లాడుకోవాల్సినంత కులాసా లేవులే పార్వతి. నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారా? అవునండి, ఆడపిల్ల తండ్రిగా మిమ్మల్ని అర్థించడానికి వచ్చాం. మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడానికి ఏముందిలే, ఈ రోజుల్లో తీరుబాటును ప్రతి వాడు చేసే పనే అది. అదేం పెద్ద పాయింట్ కాదు. కానీ ఇంతకీ అసలు చెప్పవలసిన విషయం ఏమిటి? పెద్దవాళ్ళకి తెలియకుండా పిల్లలిద్దరూ అలా ప్రేమించుకున్నారంటే నిజంగా అదంతా భగవంతుడి దయ. నీ కూతుర్ని నా కొడుకుని ప్రేమలోకి దించడం తప్ప ఆ భగవంతుడికి వేరే పనేం లేదనుకుంటున్నావు శ్రీరాములు. ఏమిటండి ఆ మాటలు? వచ్చిన వాళ్ళను కనీసం కూర్చోమని చెప్పకుండా. పర్వాలేదులే అమ్మ, ఆడపిల్ల తండ్రిని, అందులోనూ పేదవాణ్ణి. యాచించడానికి వచ్చినప్పుడు నిలబడ్డంలో తప్పులేదులే అమ్మ. పార్వతి, నువ్వు లోపలికి వెళ్ళు. మా కృష్ణకి ఇక్కడ ఒక మంచి సంబంధం 1,00,000 రూపాయల కట్నంతో సిద్ధంగా ఉంది. అంటే మీ ఉద్దేశం? నా కొడుకు నీ కూతుర్ని ప్రేమించిన నేరానికి పాపానికి ఆ 1,00,000 రూపాయలు నేను నష్టపోతాను. సరే, కనీసం నేను నలుగురిలోనూ సరదాగా చెప్పుకోవడానికైనా నువ్వు కట్నం అంటే ఇవ్వాలిగా. ఓ 50,000 ఇస్తావా? 50,000? పోనీ 40,000. కనీసం 25,000. అంత కట్నం ఇవ్వగలిగితే మీ ముందు ఇలా నేరస్తుల్లా తల ఉంచుకు నిలబడాల్సిన పరిస్థితి ఉండేది కాదు సుందరరామయ్య గారు. అందుకే చెప్తున్నాను, నా కొడుకు మీద ప్రేమ కొద్దీ నేను ఒక్కో మెట్టు కిందే దిగినా ఆడపిల్ల తండ్రిగా నువ్వు నా ఆఖరి మెట్టుకు కూడా చేరలేవని ఇప్పటికైనా తెలిసిందా శ్రీరాములు? డబ్బు లేని నా పేదరికాన్ని ఎన్నిసార్లు దెప్పి పొడిచినా రూపానికి తప్ప మారకానికి పనికిరాని సత్తురూపాయి లాంటిది నా జీవితం. ఆస్తికి అంతస్తుకి ముడిపెట్టి నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి. నాశనం చేయడానికి నాదేమైనా కషాయం ఉండే శ్రీరాములు? సరే, ఓ పంచి, నీ కూతుర్ని మా గేట్ మ్యాన్ కొడుకు పుల్లయ్యకిచ్చి పెళ్లి చేద్దాం. ఖర్చులన్నీ నేను భరిస్తాను, సరేనా? ఏమండి, మీరు పెద్దవారై ఉండి ఇలా మాట్లాడటం మర్యాదగా లేదు. సుందరరామయ్య గారు, ప్రేమికుల్ని విడదీయడం పాపం అన్న ఉద్దేశంతో మీ తాహతుకు మేము తోగలేకపోయినా ఈ పెళ్లి జరిపించండి మహాప్రభు అని చేతులు జోడించి అర్థించాను గాని ప్రేమికుణ్ణి కాదని ఏ పుల్లయ్య గాడికో ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు మీ గేట్ మెన్ కొడుకు పుల్లయ్యే అక్కర్లేదండి. ఈ లోకంలో ఇంకా చాలా మంది పుల్లయ్యలు దొరుకుతారు. నీకంటే తక్కువ వాడితో సంబంధం కలుపుకోవడానికి నువ్వే ఒప్పుకోవడం లేదే. అలాంటిది నాకంటే 1,00,000 రెట్లు తక్కువ వాడివి నీతో సంబంధం కలుపుకుంటానని నువ్వెలా అనుకున్నావు శ్రీరాములు? ఒప్పుకోరని తెలుసండి, కానీ మంచో చెడో మా అమ్మాయి మీ అబ్బాయి ఒక ఇంట్లో కొంతకాలం కలిసి ఉన్నారు. నలుగురు దృష్టిలోనూ భార్యాభర్తలుగా చలామణి అయ్యా. నువ్వు వాడించిన నాటకానికి నువ్వే ఫలితం అనుభవించాలి కానీ నా మీద వృత్తి ఎలాగయ్యా? ఆ నాటకం విషయం నాకేమాత్రం తెలియదండి. అవునండి, అందులో తప్పంటూ ఉంటే నాది మావిడిది. మీరు చేసిన తప్పులకి ఆడిన నాటకాలకి ఫలితం నన్ను అనుభవించమంటారా? ఆడపిల్లకి పెళ్లి చేయలేకపోతే 10 ఇళ్ళు ముష్టెత్తైనా సంపాదించి కట్నం ఇవ్వాలి కానీ ఇలా ఒక గొప్పింటి అబ్బాయి మీదకి ఉసిగొలిపి ఉచ్చు బిగించి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తప్ప గత్యంతరం లేదని బలవంతం చేయడం ఒక డాఫర్ గారు చేయాలి. సుందరరామయ్య గారు, నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడండి. సుందరరామయ్య గారు, మీకు డాఫర్ అనే పదానికి అర్థం తెలిసి ఉండకపోవచ్చు. మీకు తెలియకపోతే ఒకసారి మార్కెట్కి వెళ్ళి తెలుసుకోండి. ఒకరోజు ఒకటి దగ్గరికి మరొక రోజు మరొకటి దగ్గరికి తీసుకెళ్లి డబ్బు సంపాదించేవాడు డాఫర్. నా కూతురు 1 రోజులు కాపురం చేసింది నీ కొడుకుతో, ఎంత డబ్బు ఇచ్చాడో ఒక్కసారి తెలుసుకోండి. 1 రోజులు కూతురు చేత కాపురం చేయించి కానీ కూడా పుచ్చుకునేవాడు డాఫర్ కాదండి. పిల్లనిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తానని వాడు డాఫర్ కాదండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు డబ్బున్నవారు కదా, మీరేమైనా మాట్లాడతారు. ఎక్కడికి నాన్న? అంత మాట పడ్డ తర్వాత ఇంకా ఎందుకమ్మా ఇక్కడ ఉండడం? మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎవరిని మాత్రం ఏ మొహం పెట్టుకుని అడగను. అందుకని దీన్ని నాతో తీసుకెళ్లి ఆ 3వ పెళ్లి షావుకారికి ఇచ్చి పెళ్లి చేస్తాను. మీరు కూడా ఆయన అన్నమాట సరైన సమాధానం చెప్పారుగా. చెప్పకేం చేయమంటావయ్యా? మీరేం చేయక్కర్లేదు. రాధ ఎన్నాళ్ళు ఎవరితో కాపురం చేసిందో అతన్నే పెళ్లి చేసుకుంటుంది. అదేలా? ఆయన కాదంటున్నాడుగా. ఆయన కాదన్నాడు గాని ఆ కుర్రాడు కాదనలేదుగా. ఆయన్ని కాదని కుర్రాడు బయటికి రాలేడుగా. రాలేడని మీరెలా అనుకుంటున్నారు? రావచ్చు. ఒకవేళ రాకపోయినా వచ్చే ఏర్పాటు మేము చేస్తాం. మీ దృష్టిలో రాధ జీవితం మా వల్లే నాశనమైంది కాబట్టి రాధ జీవితాన్ని బాగు చేసే బాధ్యత మాది. ఎన్నాళ్ళు అవకాశం ఇచ్చారు, ఇంకా కొద్ది రోజులు చూడండి. రాధ పెళ్లి కృష్ణతో జరిపించి చూపిస్తాం. సరే బాబు, నువ్వు అంతగా చెప్తున్నప్పుడు కాదనగలనా? అలాగే కానీ
పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పెళ్లి వాళ్ళు పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. వీళ్ళు రెడీ అవ్వు. ఎవరిని? ఇంకెవరిని? నిన్నే. నాకెందుకు పెళ్లి చూపులు? అయిపోయిందిగా పెళ్లి. నోరు ముజ్జిరా. ఇలాంటి వాగుడు వాగుతావనే ముందు జాగ్రత్తగా వాళ్ళకి అన్ని విషయాలు చెప్పి కట్టుదిట్టం చేశాను. వాళ్ళు నిన్నేం ప్రశ్నలు అడగరు. ఒకవేళ అడిగితే అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పాలి. ఆ పిల్ల గురించి గాని ఆ కాపురం గురించి గాని నోరు ఎత్తడానికి వీల్లేదు. తెలిసిందా? వీళ్ళు రెడీ అవ్వు. నమస్కారం. నమస్కారం. రండి కృష్ణ. ప్రయాణం ఎలా జరిగింది? ఏం ప్రయాణం అనేది? పెళ్లి సీజన్ కదా, ఇసుకు వేస్తే రాను జనం. నానా వస్తువులు పడి ఎట్ట అయితే ఇక్కడికి చేరుకున్నాం. చాలా సంతోషం. నమస్కారం అండి. నమస్కారం. వద్దండి, కతికితే అతకదన్నారు. అబ్బాయిని ఒకసారి చూపిస్తే. అలాగే. కృష్ణ, ఒరే కృష్ణ. రా బాబు, రా. దా, కూర్చో. రా బాబు. ఏంటి బాబు నువ్వు సిగ్గుపడిపోతున్నావు? చిన్నప్పటి నుంచి కట్టుబాట్లతో వినయ విధేయులతో పెంచాలండి. అవునండి, మా వారసులు గడప దాటి ఎరగడు. అంటే ఇంట్లోనే ఉంటున్నాడు అనమాట. ఉద్యోగం చేయడం లేదా? ఆహా, ఉద్యోగానికి తప్ప ఉత్తప్పుడు అసలు గడప దాటి ఎరగడంటే నమ్మండి. ఏం బాబు ఎంతవరకు చదువుతున్నా? బిఏ. ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు? హైదరాబాద్ లో రాజలక్ష్మి ఇండస్ట్రీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నానండి. జీతం ఏమాత్రం వస్తుంది? 800 అండి. కానీ నా చేతికి వచ్చేది 500. అదంతా మిగిలింది ఏమవుతుంది? ఆఫీస్కి వెళ్ళిపోతే జీతం కట్ అవుతుంది కదండి. అన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళకంటే ఏం చేస్తున్నావు బాబు? ఇంట్లో ఉంటానండి. ఇంట్లోనా? ఇంట్లో పని ఏంటయ్యా? ఇంట్లో పని ఎందుకు ఉండదండి? మా ఆవిడ ఉందిగా. మీ ఆవిడ? అదే అదేం పట్టించుకోకండి, ఊరికి తమాషాగా ఉంటున్నాడు. అవునండి, పొరపాటు అయిపోయింది. మా ఆవిడ లేదు, ఏం లేదు. నేను ఒక్కనే ఉంటున్నాను. నిజం, మేమే లేదు. కానీ ఒక్క విషయం అండి, మా ఆవిడ గురించి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆవిడ సంగతి ఏంటి బాబు? అదే ఏం లేదండి, నేను మా ఆవిడ కాపురం చేయలేదండి. అయినా నేను మా ఆవిడ కాపురం చేసిన సంగతి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఏనా? ఏమిటండి, పెళ్లి కాలేదు అంటున్నారు, మా ఆవిడ నేను కాపురం చేయలేదు అంటున్నాడు. అసలు విషయం ఏంటి? కాపురం చేయలేదని నేను అంటున్నాను కదండి. కావాలంటే కూరగతలు సుఖంగా అడగండి. మేము వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉండలేదు, కాపురం చేయలేదు. ఏనా చేసావా? ఏదో కొంచెం తిరగాసుగా ఉన్నట్టుంటే. అదే ఎందుకు తిరగాసం లేదండి, జోక్స్ జోక్స్ తమాషా మాట. సమాచారానికి సమాచార మీరేమో కుర్రాడు గర్భంగా జరగడుకుంటున్నారు. కుర్రాడేమో నేను మా ఆవిడ కాపురం ఉంటున్నాడు. అర్థం కాక చస్తున్నాం మేము. అయితే కుర్రోడికి పెళ్ళే ఒక అమ్మాయితో కాపురం చేసైనా ఉండాలి, లేదా పిచ్చి పెట్టి అయినా ఉండాలి. ఏది ఏమైనా మాకు ఈ సంబంధం అక్కర్లేదు. భయ సంబంధం తీసుకొచ్చే పంతులు. అయ్యా ఊరుకోవయ్యా. అయ్యా సుందరరామయ్య గారు, కుర్రాడు నేను మా ఆవిడ. ఏదో బుద్ధి ఉందా? అమ్మాయి చేస్తుందని చెప్పారా? నేనేం చేయమంటావు? వాళ్ళు అడుగుతుంటే చెప్పొద్దు అని నేను చెప్పకూడదు. అలాగే. చాలా సంతోషంగా ఉంది సుందరమయ్య గారు, ఇంతకాలానికి మనం ఇలా ఆనందంగా కలుసుకుంటున్నాం. ఏమిటి బాబు నీ పేరు? ఆయన పేరు కాదు బాబు, నీ పేరు. బాబు మేము అడుగుతున్నది నీ పేరు. అబ్బాయి పేరు కృష్ణారావు అండి. అబ్బాయిని చెప్పనివ్వండి. ఏం చదువుకుంటున్నావు బాబు? మాటలు రావా? అదే మాటలు రాకపోవడం కాదండి, మా అబ్బాయి మితభాషి. మితభాష? ఈ కేసు ఏమిటో అర్థమైపోయింది. ఇతనికి మాటలు రావాలనుకుంటాను, మూగవాడు అనుకుంటాను. అయ్యా సుందరమయ్య గారు, సెలవు ఇప్పించండి, మీ సంబంధం అవుతుంది. అయ్యా అయ్యా ఎవడా నేను మూగవాడిని కాదండి, నాకు మాట్లాడచ్చు. మరి వస్తే మాట్లాడేమయ్యా? మీరేం ప్రశ్న అడిగినా సమాధానం చెప్పద్దన్నారండి మా నాన్నగారు. ఎందుకు అలా అన్నారు? ఎందుకేమిటండి, మా ఆవిడ సంగతి చెప్పేస్తానేమోనని ఆయనకి భయం. మీ ఆవిడ? అసలు నీ పెళ్ళి ఎక్కడైందయ్యా? అదుగో అదుగో ఆ వివరాన్ని మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అందుకనే మాట్లాడకుండా ఇందాక ఇక్కడ కూర్చున్నాను. నేను మాట్లాడకపోతే నన్ను మోగవాణి అనుకుంటున్నారు మీరు నన్ను మోగవాణి కూడా నాకు ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు ఏం వివరాలు అడుగుతారు అడగండి, టక్క 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 చెప్పేస్తాను. ఏమండి ఏమిటండి ఇవాళ మీ వాడు నేను మావిడ ఒకటే గోల పెడుతున్నాడు? ఏమిటిది? వాడు పిచ్చి పిచ్చి ఎక్కువ అవుతున్నాడండి. పిచ్చి పిచ్చ? అయ్యో బాబోయ్, ఈ పిచ్చి సంబంధం మాకొద్దు. ఏమండి 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 వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నాను నాన్న. అసలు ఏమిటా నీ ఉద్దేశం? లేకపోతే ఏమిటమ్మా, నేను మాట్లాడబోయితే నన్ను మోగవాణి అనుకుంటున్నారు వాళ్ళు. మీరేనే చెప్పచ్చు కదా నేను మోగవాణి కాదని. ఎందులో నేను చేసిన తప్పేమిటో? తప్పు నీది కాదురా, నాది. ఏమే వీడి కేసు ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. వచ్చిన సంబంధాన్ని అంతా చెడగొట్టడం వీడు పనిగా పెట్టుకున్నాడు.
చేత మనం ఒక పని చేద్దాం, ఏదో ఒక సంబంధం చూసి మనమే ఖాయం చేసేద్దాం. రేయ్, మేము చూపించిన అమ్మాయి మెడలో తాళి కట్టడమే నువ్వు చేయాల్సిన పని, అర్థమైందా? చదవమంటే కప్ప పాపం, విడవమంటే పాము పాపం, మధ్య నేను అలిగి వస్తున్నాను. నీ గొణుగుడు కట్టి పెట్టి వాడిని తీసుకెళ్లి మామూలుగా గదిలో పెట్టి కాస్త తాళం తీసుకెళ్ళండి. ఓం తద్బ్రహ్మం, ఓం తద్వాయు, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్పురుషోన్నమః. అంతఃక్షరతి భూతేషు వాయాహం విష్ణుతిత్వం యజ్ఞశ్చసత్కారమింధత్వం రుద్రత్వం విష్ణత్వం బ్రహ్మత్వం ప్రజాప్తి త్వం తదా పాపోజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరం ఈశాన సర్వవిద్యానాహం ఈశ్వర సర్వభూతానాహం. భజంత్రీలు వాయించండి బాబు, మాంగళ్య ధారణ కానియండి. ఒక్క 10 నిమిషాలు ఆగండి పంతులు గారు, ఆ రావుకాలం పోతుంది. రావుకాలం పోయి 10 నిమిషాలు అయిందండి. ఈ వాచిలో పోయిందేమో, నా వాచిలో ఇంకా 10 నిమిషాలు. మీ వాచీలో ఉందేమో, నా వాచీలో లేదండి. అంటే అన్ని వాచిలు చూడండి. ఏమండి మీ వాచిలో టైం ఎంత అయింది? 10 మీదండి? 15 మీదండి? 10 అండి. ఏమ్మా మీ టైం ఎంత? మీరు పని చేయలేదా? డాడీ మీ టైం ఎంత? అయ్యా పంతులు గారు, నేను ఏ వాచి టైం ప్రకారం తాళి కట్టాలి ఇప్పుడు చెప్పండి. అయ్యా, అందరూ మామూలుగా నా వాచీ టైం ప్రకారంగా మాంగళ్య ధారణ చేస్తారు. అదెలా కుదురుతుందండి? తాళి కట్టేది నేను, కాపురం చేసేది నేను, దానివల్ల మంచి అయినా చెడైనా అనుభవించేది నేను. నా టైం ప్రకారం తాళి కట్టాను. నా వాచిలో ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, అంతవరకు ఆగవలసిందే. అల్లుడు గారు చెప్పింది కూడా బాగానే ఉందండి. దానివల్ల ఏం వచ్చినా భరించేది అల్లుడు గారే కదా. అల్లుడు గారి ఇష్ట ప్రకారం కానివ్వండి. ఏంటి బావగారు, మీరు చెప్పింది కరెక్ట్. బావగారు చెప్పినట్టు కానివ్వండి. పంతులు గారు, ఇంకా రాహులు చేతులు మనం ఏం చేయలేవు. ఆ తాళి లేవని కట్టేస్తాను. ఆపండి. ఏరా, ఎందుకయ్యో? ఇన్స్పెక్టర్ గారు కొంచెం ఆగమంటున్నారు నాన్న. ఆగుతావా? ఇక్కడ మీకేం పని? కనబడ్డలా పోలీసుతో వచ్చామంటే అర్థం కదా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. ఇన్స్పెక్టర్ గారు ఏదో ఎత్తివేసి ఈ పెళ్లి ఆపు చేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారండి. ఏమయ్యా, పెళ్లి చేసుకుంటున్నావా? పెళ్లి కాకపోతే ఇక్కడ జరిగేది ఏమిటి? ఇంత పెద్ద కళ్యాణ మండపం, పక్కన ఇంత లావుగా పురోహితుడు, పక్కన చక్కటి పెళ్లి కూతురు, ఇంతమంది జనాభా, చేతిలో తాళి. ఏమన్నా అర్థంతరమా? నీకు పెళ్లి అయ్యి భార్య ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా? అలా చెప్పండి మరి. అదే నేను దగ్గర అర్థం కాకుండా చెప్తున్నాను. ఈ విషయం మా నాన్నగారు అడిగారంటే అలా క్లియర్గా చెప్తాను. నాన్నగారు, ఆయన ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అది కాస్త మీరు చెప్పేశారంటే ఈ కార్యక్రమం నేను పూర్తి చేసుకుంటాను. ఏమిటండి, ఎవరా భార్య? ఎక్కడుంది? ఇక్కడే ఉన్నాను, నేనే ఆయన భార్యని. ఏమిటి, మా ఆయనకు పెళ్ళయిందా? ఆయనంటే ఆయన ఇంకా పెళ్లి కాలేదు. తాళి కట్టిన తర్వాతనే ఆయన అవుతాడు. ఇంకా పెళ్లి కూతురే, కూర్చో. నాన్న చూడండి నాన్న. తెలుసుకోవాలి. ఏంటి బాబు, ఏంటి సంగతి? ఇలాంటి విషయాలు మీకు తెలియదే ఉంది బాబు గారు. ఉన్న వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగేటప్పుడు లేని వాళ్ళు ఇలా రావటం, వాళ్ళ అమ్మాయికి మన అబ్బాయికి ఇదివరకే పెళ్లి జరిగిందని చెప్పడం, బ్లాక్ మెయిల్ చేయడం, 5దో 10దో గుంజుకుపోవటం మామూలేగా. అలాంటిదే సరే, మామూలు అనుకున్నప్పుడు దీని గురించి ఆలోచించింది దేనికి? 5దో 10దో పారేయండి. 5దో 10దో పారేయడం కాదండి, దిస్ ఇస్ ఎ క్రిమినల్ కేస్. ఇతనికి ఇంత ముందే పెళ్ళయింది. ఈమె ఇతని భార్య. భార్య ఉండగా రెండో పెళ్లి ఎలా చేసుకుంటాడు? పెళ్ళి? అవును, ఈ ఫోటో చూడండి. ఫోటోలో అమ్మాయి అమ్మాయి ఏ అమ్మాయి అండి? కాదు బాబు గారు, వీళ్ళంతా ఒక ఆఫీసులో పనిచేసేవాళ్ళు. సరదాగా కలిసి ఏదో ఫోటో తీసుకున్నారు. ఎరా ఎగ్జాక్ట్లీ డాడీ, సరదాగానే ఫోటో తీసుకున్నాం. సరదాగా? అవును సార్. అది కాదండి, మాకిద్దరికి అభినందన సభ ఏర్పాటు చేశారు ఆఫీస్ వాళ్ళు. ఎవరిద్దరికి? నాకు మా ఆవిడికి, నాకు ఆ అమ్మాయికి. మీ ఇద్దరికి మాత్రమే అభినందన సభ ఎందుకు ఏర్పాటు చేశారు? మీరేమన్నా లా చదువుతూ మానేశారా? క్వశ్చన్స్ చంపేస్తున్నారే. అదేవిధండి, మాకిద్దరికి ఏర్పాటు చేశారు వాళ్ళు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చూడముచ్చటగా ఉన్నామేమో మీ ఇద్దరం. మరి దండలు ఎందుకు వేసుకున్నారు? దండలు తీసుకొచ్చారండి, అందుకుని వేసేసుకున్నాం. ఎందుకు వేసుకోవాలి? ఎందుకు వేసుకోవాలి అంటే, ఎందుకు వేసుకోవాలి ఏమో, ఎందుకు వేసుకోవాలి సార్? భార్యాభర్తలు గనక భార్యాభర్తలను కలిపి ఫోటోలు తీయాలి గనక దండలు వేయించాం, ఫోటోలు తీయించాం. చూసారా, వేయించాం తీయించాం అంటున్నారు. అంటే ఇలా బ్లాక్ మెయిల్ చేయడం కోసం వేయించారు తీయించారనమాట. ఏమిటండి బాబు గారు, ఊరికి అలా దబాయిస్తారు? ఫోటోలో కుర్రాడు కనిపిస్తున్నాడు, అమ్మాయి కనిపిస్తుంది, సాక్షాత్కి వచ్చిన పెద్ద మనిషి కనిపిస్తున్నాడు. వీళ్ళంతా సాక్షాత్తు ఫోటో కనిపిస్తుంటే ఏంటి ఏ లేదంటారేంటి? అసలు విషయం ఏంటి? కాదండి బాబు గారు, పెళ్లి కాలేదు, పెటాకులు కాలేదు, ఇంకా భార్యాభర్తలు కానే కాదండి బాబు. ఎందుకు మామగారు అలా దబాయిస్తారు? అయినా నేను భార్యాభర్తలు కాకపోతే జనాభా లెక్కలో భార్యాభర్తలుగా మా పేరు ఎందుకుంది? జనాభా లెక్కలోనే? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఎక్కడ ఉందండి ఆ లిస్టు? రండి సార్, సమయానికి వచ్చాం. నేను జనాభా లెక్కలు రాసుకున్నామండి. ఆహా, వాళ్ళిద్దరూ సంసారం చేస్తుండగా నువ్వు చూసావా? మీరు మీ భార్య సంసారం చేస్తుండగా నేను చూసానా? సంసారం చేస్తుండగా ఎవరు చూడరండి, కాపురం చేస్తుంటే వచ్చి చూస్తారు. అదేనయ్యా, వాళ్ళిద్దరూ కాపురం చేస్తుండగా నువ్వు చూసావా అని అడుగుతున్నాను. కాపురం అంటే నేను వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారండి.
ఆ అబ్బాయి బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాడు, అమ్మాయి వంటింట్లో ఏవో కూరలు తరుగుతుంది. జనాభా లెక్కలు చెప్పండి అన్నాడు. చెప్పవే అన్నాడు. అమ్మాయి వచ్చింది, జనాభా లెక్కలు చెప్పింది. నేను రాసుకున్నాను. మరి దీన్ని బట్టి వీళ్ళిద్దరిని భార్యాభర్త అనుకోమంటారా, అక్క తమ్ముడు అనుకోమంటారా, లేక బాగా మరదలు అనుకోమంటారా? చెప్పండి. చాలా కరెక్ట్ పాయింట్ మాట్లాడుతున్నాను. దీని గురించి బాగా ఆలోచించాను. ఏమండి, విన్నారుగా? మీరైతే ఏమనుకుంటారు? భార్యాభర్తలే అనుకుంటాం. నో నో నో, ఇవి కూడా కాకులు లెక్కలే. ఏమిటండి ఏమిటండి మీరు అనేది? జనాభా లెక్కలు కాకులు లెక్కలు గెద్దల లెక్కలు అన్నారంటే బట్టి నేను ఒప్పుతాను. ఆ లెక్కలు అందరూ కాకుల కింద దమ్మా. ఈ విషయంలో మీరు మీ మాట ఉపసంహరించుకోకపోతే కేసు పెట్టి కోర్టుకి వెళ్ళగల జాగ్రత్త. ఈ విషయంలో మా నాన్నగారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు కదండి. తొందరపడద్దు. చూడండి, పవిత్రమైన జనాభా లెక్కలను బట్టి చూస్తే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు తెలుస్తుంది. వాళ్ళిద్దరూ కాపురం చేశారని ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారు లేదు? ఆ పిల్లతో కాపురం చేశాడని ఎందుకు అనుకోవాలి? రంకు సాగించాడు అనుకోవచ్చుగా. అదే ఆ సంబంధం వ్యభిచారము సంసారము తేలేంత వరకు నేను ఇక్కడి నుంచి కదా. నిజం చెప్పండి, ఆ సంబంధం ఏంటి? ఆ సంబంధం ఏమిటో నేను చెప్తాను. సుబ్బమ్మ, వచ్చావా? రామ్మ రారా. సరిగ్గా సమయానికి దేవతలు వచ్చావు. ఆ నిజాలు ఏమిటో వీళ్ళు చెప్పమ్మా. చెప్పటానికే వచ్చాను బాబు. ఎంతైనా ఆడపుటకు పుట్టి 40 ఏళ్లు కాపురం చేశాను కదా. చూస్తూ చూస్తూ ఒక ఆడకూతురు జీవితం నాశనం అయిపోతుంటే సహించలేక మీరు పిలవకపోయినా వచ్చారు. వచ్చారు సరే, ఇంతకీ వీళ్ళిద్దరు భార్యాభర్తలేనా? పచ్చని పెళ్లి పందిట్లో నిలబడి అబద్ధం ఎలా చెప్పను బాబు. వీళ్ళిద్దరూ ముమ్మాటికి భార్యాభర్తలు. సుబ్బమ్మ, సుబ్బమ్మనే బాబు. సాక్షాత్తు సూరకత్తుల సుబ్బమ్మనే మాట్లాడుతున్నాను. అయితే నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఆనాడు అమ్మాయిని పెళ్లి కాకుండా మా అబ్బాయితో ఉన్నందుకు నువ్వే కదా మందలించావు? అవునయ్యా, మందలించాను. ఆడపుట్టుకు పుట్టి పెళ్లి కాకుండా పరాయి మగాడితో కలిసి ఉన్నందుకు ఆ రోజున ఆ అమ్మాయిని మందలించాను. మంచో చెడో నీ కొడుకుతో కాపురం చేసిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయిని నీ కొడుకు కట్టబడుతున్నందుకు ఇప్పుడు నిన్ను మందలించడానికి వచ్చాను. ఓహో, నువ్వు వాళ్ళతో కలిసావా? కలు ఎవరు ఎలా ఎదురు తిరిగినా నా కొడుక్కి అమ్మాయిని చేస్తే పెళ్లి చేయి. నువ్వు చేయకపోతే నేనే చేస్తాను. వీళ్ళిద్దరిని కోర్టుకు తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పి అక్కడే వాళ్ళ పెళ్లి జరిపిస్తాను. ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తాను. కరెక్ట్ పెద్దమ్మా, బాగా అడుగు, ఇంకా అడుగు. ఏమయ్యా, డబ్బు కోసం కట్నం కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన చాలక ఇంకొక ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకుంటున్నావా? నిన్ను వదిలిపెట్టకూడదు. సార్, ఒకసారి పెళ్ళైన వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఇతను అరెస్ట్ చేయడానికి వచ్చాం. అరెస్ట్ చేయాల్సింది డబ్బు కోసంతో పుట్టిపడ్డ ఇతన్ని సార్. అలా అయితే కట్నం ఇస్తున్న మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆగండి, ఎవరిని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడే ఇక్కడే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలి. అమ్మాయ, ఆ మాట ఎప్పుడు అంటారా అని చూస్తున్నాను. మీరంతా ఏమంటారా? భజనిచ్చలు వాయించండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంటే బధ్నామి శుభహే సంజీవన సరదాంశితం మాంగళ్య ధారణ శుభమస్తో శుభాంతో. ఒకటికి ఒకటై కలసిన జోడ నేను మా ఆవిడ, నేను మా ఆవిడ. పాలు మీగడ ఒకటికి ఒకటై కలసిన జోడ నేను మా ఆవిడ.